రెండు డిఏలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఒక డిఏ ఇప్పుడు రిలీజ్ చేయనుండగా మరో డిఏ మరో 6 నెలల తర్వాత ఇవ్వనుంది. 2023 జనవరి 1 నుంచి చెల్లించాల్సిన 5 పెండింగ్ డిఏల్లో ఒక్క డిఏను మాత్రమే చెల్లించనుండటంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు నిరాశపడ్డారు. ప్రభుత్వ ప్రకటనను ఎంప్లాయీస్ జేఏసీ స్వాగతించినా ఉద్యోగుల్లో మాత్రం అసంతృప్తి కనిపిస్తోంది. కనీసం 2 నుంచి 3 డిఏలు ఇచ్చినా బాగుండేదని కొన్ని సంఘాలు చెబుతున్నాయి. మరోవైపు పీఆర్సీపై ఎలాంటి ప్రకటన చేయనేలేదు. దీంతో డిఏల వ్యవహారంలో ఉద్యోగ సంఘాలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయనేది ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. దీనిపై చీఫ్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ తో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు. అందరికీ నమస్తే అండి. సో భరత్, మనం 2 days నుంచి ఇదే కంటిన్యూగా డిబేట్ చేస్తున్నాం. మినిమం 2 డిఏలు అయితే ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఒక్కటే ఇస్తున్నారట. సో చాలా అసంతృప్తి అయితే ఉంటుంది. ఎలా చూడాలి దీన్ని? అంటే మనం ఎందుకంటే దీన్ని మిగతా ఏ ఛానల్ టేకప్ చేయనంతగా మనం ఎందుకు టేకప్ చేసామంటే, ఉద్యోగులు అన్నది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు. వాళ్ళు సరిగ్గా పనిచేస్తేనే ప్రభుత్వం తరపున కార్యక్రమాలు అమలవుతాయి. ప్లస్ ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది కూడా ఉద్యోగుల చేతిలో ఉంది. వాళ్ళు కడుపు నిండితే గనక ఇంకా బాగా పనిచేస్తారు. లేదా అసంతృప్తి ఉన్నారనుకోండి, ఏమవుతుంది? వెల్ఫేర్ ప్రభుత్వ పథకాలు కానీ అవి కానీ ప్రజల దగ్గర చేరవు. అందుకనే ఉద్యోగులు ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికైనా, ఏ రాష్ట్రం డెవలప్ అవ్వాలన్నా వాళ్ళు భాగస్వాములు కావాలి. అందుకని మనం దాన్ని చాలా పెద్ద ఎత్తున టేకప్ చేశాం. ఎందుకంటే ప్రభుత్వం మీద కూడా ఒక విధంగా ఒత్తిడి అనుకోవచ్చు, ఇంకా వేరే విధంగా అని కూడా అనుకోవచ్చు. బట్ ప్రభుత్వం ఏమో 2 డిఏలు అనౌన్స్ చేసినట్టే చేసింది, 1 మాత్రమే ఇప్పుడు ఇచ్చారు. 2వ డిఏ 6 నెలల తర్వాత ఇస్తామన్నారు. అయితే ఒక రూల్ ఏంటంటే 6 నెలలకోసారి కొత్త డిఏ వస్తుంది. ఎప్పుడు 6 నెలలకోసారి డిఏ అంటే మళ్ళా 6 డిఏలు పెండింగ్ అవుతాయి. ఇప్పుడు ఇంకో నెల ఇంకో డిఏ వస్తుంది. రావడంతో ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ కాస్త 4 అయినాయి కదా. నెక్స్ట్ మంత్ కేంద్ర ప్రభుత్వం ఇంకోటి అనౌన్స్ చేస్తుంది, అప్పుడు 5 డిఏలు అవుతాయి. 5 డిఏలు పెండింగ్ అన్నది దేశంలో ఏ రాష్ట్రం లేదు. తెలంగాణ మన ధనిక రాష్ట్రం అని చెప్తున్నాం, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్తున్నాం. ధనిక రాష్ట్రం అని ఆ ప్రభుత్వం చెప్పింది, దివాలా తీసిందని ఈ ప్రభుత్వం చెప్తుంది. అంటే 2 కూడా కరెక్ట్ కాదు. ఆ ప్రభుత్వం ధనిక రాష్ట్రము కరెక్ట్ కాదు, దివాలా తీసిందని కూడా కరెక్ట్ కాదు. చర్చిద్దాం మనం, ఎందుకంటే ఎంప్లాయీస్ సంబంధించి అయితే ఎట్లా ఉంది ఏంటి అనేది. వంగ రవీందర్ రెడ్డి గారిని ముందుగా అడుగుదాం. రవీందర్ రెడ్డి గారు, ఏంటి మీ ఇనీషియల్ రియాక్షన్ ఏంటి ఒక డిఏ అనౌన్స్మెంట్ మీద? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సబ్ కమిటీ చైర్మన్ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, అలాగే మా రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ మా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా రెవెన్యూ శాఖలోనే, ప్రస్తుతానికి రెవెన్యూ శాఖలోనే సుదీర్ఘకాలంగా ఎన్నో పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ తీర్చడానికి అన్ని సమస్యలు తెలిసిన వ్యక్తి మా సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ సార్ను ఆ 3 మెన్ కమిటీ వేయడము, ఆ కమిటీకి చైర్మన్ గా ఉండడము, మా సమస్యలు తెలుసుకోవడము, 2-3 దఫాలుగా మాతో సమావేశం చేసి అన్ని సమస్యలు తెలుసుకొని ఆర్థికపరమైనవి, ఆర్థికేతర సంబంధం ఉన్నాయి 2 అంశాలను వేరువేరుగా చేసి, ఆర్థికపరమైనవి తరువాత ఆర్థికేతర అంశాలు ముందుగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడము, అలాగే 3 దఫాలు మాతో మా 3 మెన్ కమిటీ చైర్మన్ గారు మన నవీన్ మిట్టల్ సారు సమావేశం ఏర్పాటు చేసి మంత్రుల సబ్ కమిటీకి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక సమర్పించిన తర్వాత మంత్రుల కమిటీ కూడా మాతో సమావేశం నిర్వహించి, మొన్న 2 days బ్యాక్ సమావేశం నిర్వహించి అన్ని సమస్యలు తెలుసుకొని ఏది చేయగలము, ఏది చేయలేమని చెప్పి నిన్నటి క్యాబినెట్ లో పెట్టి నిన్న ఆమోదం తెలిపినారు. ముఖ్యంగా మా ఏంటంటే రెవెన్యూ శాఖలో గత ఎన్నికల్లో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లు అందరూ కూడా ఎన్నికల విధులలో
ఏది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎవరైతే ఆ జిల్లాలో 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వారిని అందరినీ ఇతర జిల్లాలకు బదిలీ చేసిండ్రు. గతంలో ఎప్పుడైనా కూడా ఎలక్షన్ అయిపోయిన వెంటనే వారం రోజులలోనే ట్రాన్స్ఫర్లు చేసే మళ్ళీ తిరిగి పూర్వ జిల్లాలకు పంపేది. కానీ ఈసారి ప్రభుత్వం ఏం చేసింది, పంపలేదు. పంపక మేము మా రెవెన్యూ అసోసియేషన్ తరఫున ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా రిక్వెస్ట్ చేస్తే నిన్న చేసింది రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము. ఆ రిక్వెస్ట్ ను నిజంగా ఆ రిక్వెస్ట్ పురస్కరించుకొని నిన్న మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్టు ప్రకటించారు. ఆ విషయంలో మేము చాలా సంతోషంగా, ఎందుకంటే భార్యలు ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర, ఈ ముగ్గురు కలిసే వారికి 3 నెలలు పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు అన్నట్టుగా ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు ఏంటంటే 24 అవర్స్ పనిచేస్తారు సార్. ఏ సమస్య వచ్చినా ముందుండేది రెవెన్యూ ఉద్యోగులే, నిరంతరం శ్రమించేది రెవెన్యూ ఉద్యోగులే. అలాంటి వారు ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లేది రెవెన్యూ ఉద్యోగులే. ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నా రెవెన్యూ ఉద్యోగులు, చెడ్డ పేరు తేవాలన్నా రెవెన్యూ ఉద్యోగులు. ఈ క్రమంలో రెవెన్యూ ఉద్యోగులను ఎంత సంతోషంగా ఉంచితే అంత బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు మంచిగుంటేనే ప్రజలకు మేలైన సేవలు అందిస్తారు. సరే, ఇప్పుడు ఇది చేశారు, ఓకే, మీ రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్. డిఏల విషయంలో, ఇతర విషయాల్లో ఏంటి మీ రియాక్షన్? డిఏల విషయంలో వాస్తవానికి మేము ముందుగా కొంత చెప్పింది, ప్రభుత్వం ముందే చెప్పింది, ఆర్థిక పరమైన అంశాలను కొంచెం లేటుగా, కొంచెము వెనుకబడి చేస్తాం, తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయినా మేము ఒకటి ఏంటంటే 2 లేక 3 మేము అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం. 2 డిఏలు ప్రకటిస్తారని మేము అనుకున్నాము. 2 డిఏలు ప్రకటించారు, ఇప్పుడు కూడా 2 డిఏలు ప్రకటించారు, కానీ ఒకటి కార్యాచరణ లేదు. అంటే 2 డిఏ ప్రకటించడం ఏముందండి? 6 నెలల తర్వాత, ఇప్పుడు పోయిన 6 నెలల క్రితం ఒక డిఏ అనౌన్స్ చేసి మళ్ళీ ఇప్పుడు అది కాదు కదా, 6 నెలల తర్వాత ఎట్లా ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందే. మేము 2 డిఏలు ఇస్తే ఇంకా బాగుండేది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మేము కూడా కొంతవరకు తగ్గిపోయినాం. ఎందుకంటే వాస్తవానికి ఏంటంటే ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డిపిసి ఉంటుంది, 317 ఉంది, ఇంకా ఇతర ఇప్పుడు హెల్త్ కార్డులు ఉన్నాయి, ఇలాంటి సమస్యలు అన్ని ఉన్నాయి. అవన్నీ సమస్యలు పరిష్కారం వస్తుంది కాబట్టి కొంతవరకు మేము సంతోషంగా ఉన్నాం. కాదంటే ఆర్థిక పరమైన ఇప్పుడు మాకు ఏది ఎయిర్ ఛార్జెస్ ఉన్నాయి, వెహికల్ ఎయిర్ ఛార్జెస్ ఉన్నాయి. వెహికల్ ఎయిర్ ఛార్జెస్ అమౌంట్ కూడా పెంచడానికి అంగీకారం తెలిపింది. ఇలాంటి పెండింగ్ బిల్లులు ఉన్నాయి. పెండింగ్ బిల్లులు మన దగ్గర 11,000 కోట్లు ఉన్నాయి పెండింగ్, ఎంప్లాయీస్ చెల్లించవలసినవి. ఈ 11,000లో ఎవ్రీ మంత్ 700 కోట్లు చెల్లిస్తామని ప్రకటించారు. ఎవ్రీ మంత్ 700 కోట్లు చేసుకుంటూ పోతే 16 నెలలు పడుతుంది మొత్తం కంప్లీట్. అంటే ఇక పరిస్థితి కొత్త బిల్లులు వస్తాయి. వాస్తవానికి ఆ పరిస్థితి ఉంది. ఇక అయినా తప్పని పరిస్థితుల్లో ఎప్పటికీ ఇదే పరిస్థితి ఉంటుందని మనం అనుకోవద్దు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు, మా కష్టాలు కూడా తీరవచ్చని మేము అనుకుంటున్నాం సార్. శ్రీపాల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు, పిఆర్టీయూ అధ్యక్షుడు ప్లస్ ఎమ్మెల్సీ కూడా. శ్రీపాల్ రెడ్డి గారు, ఇనీషియల్ రియాక్షన్ నిన్నటి కేబినెట్ దాని మీద? అదే సార్, భరత్ గారు నమస్తే అందరికి. నిన్నటి డిఏ విడుదల అనేది అందరూ కూడా 2 డిఏలు మరి ఆశించి ఉన్నారు అందరు కూడా. మరి పత్రికాముఖంగా కూడా అన్ని న్యూస్లు కూడా 2 డిఏలు వస్తాయని చెప్పి రావడం, అంతా కూడా కొంత ఆశతోటి ఉద్యోగులు ఉండడం, మరి ఒకే డిఏ విడుదల చేయడం. వాస్తవంగా 2 డిఏల ప్రకటన వచ్చినప్పుడు కూడా అది 1 డిఏ కిందనే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ ఇవాళ 6వ తారీఖు, రేపు జూలై 1 వస్తే ఇంకో డిఏ యాడ్ అవుతుంది. 6 నెలల తర్వాత అంటే మళ్ళీ ఇంకో జనవరి 1 కు మళ్ళీ 1 డిఏ యాడ్ అవుతుంది ఎవ్రీ 6. కాబట్టి మళ్ళా 6 నెలల తర్వాత ఇవ్వడము అంటే అది ఇవ్వనట్టే. మళ్ళీ +1 అవుతుంది, మళ్ళీ మైనస్ సేమే ఉంటది పరిస్థితి. మీరు అన్నట్టు అది 2 డిఏలు ఇస్తే బాగుండేది. కాకపోతే ఒక్క అంశం ఏంటంటే ఇక్కడ డిఏ ఏ రోజు విడుదలైనప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఏరియాస్ ఇస్తారు. ఎప్పటి నుంచి అయితే బకాయి ఉంటుందో అప్పటి నుంచి కూడా మొత్తం ఏరియాస్ పూర్తిగా కూడా చెల్లిస్తారు. సరే, కొంత వెనక ముందు అవడం మాత్రమే అది ప్రాబ్లం, గానీ మొత్తం కూడా ఉద్యోగికి చెల్లింపు అనేది జరుగుతుంది. సరే, ఈ రోజు 5కు పెండింగ్ అనడం కొంచెం ఇబ్బందికరంగా సరుకులు పెరుగుతున్నాయి ధరలు, దానికి అనుగుణంగా పెరిగిన డిఏ మాత్రం రాకపోతే కొంత ఇబ్బందే. కాకపోతే ఏంటంటే నిన్న హెల్త్ స్కీమ్ పైన ప్రభుత్వం స్పందించడం అనేది ఉద్యోగుల్లో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఇది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం.
మరి మేము కాంట్రిబ్యూషన్ ఇచ్చైనా సరే మరి కొత్త హెల్త్ స్కీమ్ కావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ పనిచేయడం లేదు, హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి చికిత్సకు. మరి కాబట్టి ఒక హెల్త్ స్కీమ్ కావాలి, ఆరోగ్య భద్రత కావాలి ఉద్యోగులకు అనే విషయంపై మరి మేము ఎప్పటి నుంచో ఉన్నాం కాబట్టి దానిపైన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది మరి చాలా సంతోషకరం. మరి దాంతో పాటు ఏంటంటే డిఏలు అయితే ఎట్లాగో ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా మొదటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తారు, కానీ ఇక్కడ పిఆర్సీ ఆలస్యం అయితే మాత్రం నష్టం జరుగుతుంది. మరి ఇక జేఏసీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడి వీలైనంత త్వరగా పిఆర్సీని మనం తీసుకుంటే మిగతా అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. సార్ పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా సార్? డిఏలే ఇప్పుడు ఈ 4 డిఏలు ఇస్తే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 4 నెక్స్ట్ మంత్ 5 కలిపితేనే 12%. అదే ఇవ్వలేని పరిస్థితి ఉంది. పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా వాస్తవంగా? అయితే భరత్ గారు ఇక్కడ ఏంటంటే తప్పదు, పరిస్థితి లేదు అని చేతులు ఎత్తేసి ఇక ఇవ్వము అనే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉందా? ఇంకా 2 ఏళ్ల వరకు మాట్లాడే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటదని నేను అనుకుంటున్నా. ఒక 1 ఇయర్ లోపే ఇవన్నీ కూడా సెటిల్ కాకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆగడం అనేది పిఆర్సీ అది సరైనది కాదు. సరే ఇప్పటికే కొంత ఈ మాత్రం ఆలస్యం అనేది సరే పరిగణలోకి తీసుకోవచ్చు, కానీ ఇంకా 2 సంవత్సరాల ఆలస్యం అనేది మాత్రం ఎవరు కూడా ఏ ఉద్యోగి గానీ ఏ సంఘం గానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఈ లోపే సెట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే నిన్న దాంతో మీరు హ్యాపీయా అన్హ్యాపీయా? నిన్న దాంతో అదే చెప్తున్నా, డిఏ అనేది 2 ఇస్తే ఇంకా హ్యాపీ అయ్యేవాళ్ళు డిఏల విషయానికి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ హెల్త్ స్కీమ్ ఒప్పుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నారు ఉద్యోగులు. కొత్త హెల్త్ స్కీమ్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఒప్పుకోవడం అనేది. కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే అసలు అది 2023లో జీవో వచ్చింది ట్రస్ట్ గురించి, ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ఇంప్లిమెంట్ అయింది, కొత్తగా ఏముంది అని అంటున్నారు. లేదు ఆ ప్రభుత్వం హరీష్ రావు గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉండే. అయితే నేను ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నా, ఆ రోజు కూడా పిఆర్టీ అధ్యక్షుడిగా ఉండి 6 సభ్యులతో ఉంటే అందులో నేను కూడా ఒక కమిటీ మెంబర్ గా ఉన్నా. గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించడం జరిగింది. అయితే ఆ గైడ్ లైన్స్ కూడా హెల్త్ సెక్రటరీ హెల్త్ మినిస్టర్ ఆమోదం వరకే పొందినాయి, సీఎం ఆమోదం పొందకుండా అక్కడే ఆగిపోయింది. అది అయితే జీవో విడుదలైంది అనేది అది తప్పు. మేము ఏమంటున్నామంటే ఆ రోజు మేము తయారు చేసిన గైడ్ లైన్స్ నే ఇప్పుడు మీరు ఆమోదించి జీవో ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నాం మేము. అయితే అప్పుడు జీవో ఇచ్చింది అనేది వాస్తవం కాదు అది. ఓకే ఓకే. సో జీవో ఇచ్చింటే అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యేది కదా సార్ హెల్త్ స్కీమ్. సో ఇది ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే అనుకోవాలి అది హెల్త్ స్కీమ్. ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే. పాత ప్రభుత్వం కిందకి లెక్క రాదు, అది అకౌంట్ లోకి రాదు. అంతే ప్రభుత్వం జీవో ఇవ్వలేదు, కాకపోతే కొంత ప్రాసెస్ మొదలు పెట్టి మధ్యలో ఆపేసింది. ఓకే. మనతో పాటు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, టీజీఓ తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్లస్ జాక్ సెక్రటరీ జనరల్ గా కూడా ఉన్నారు. సో శ్రీనివాసరావు గారు, మీ ఇనిషియల్ రియాక్షన్? హ్యాపీ అన్హ్యాపీ? మాకు కామెంట్ లో అయితే తిడుతున్నారు మిమ్మల్ని సంఘాల నేతలను. అయితే నా సంఘాల నేతల్ని కామెంట్లు తిట్టే బ్యాచ్ వేరే ఉంది. దాని వెనక రాజకీయ లబ్ధి కోసం చేసే కొన్ని సంఘాల నేతలు కూడా ఉన్నారు, కొంతమంది మాజీ నేతలు ఉన్నారు. మేము మేముగా కొత్తగా జేఏసీ 35 సంవత్సరాల తర్వాత ఫామ్ చేసి అన్ని సంఘాలను ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి మా అన్ని సమస్యలు తీసుకోగలిగాం. ప్రతి సమస్య ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ సమస్యలు తీసుకెళ్లగలిగాము. ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ, అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీ, అంటే కేబినెట్ సబ్ కమిటీలో ఉన్న 4 మంత్రివర్యులు, స్పెషల్ ఇన్వైటీ కేశవరావు గారు, అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీలో ఉన్న 3 ఐఏఎస్ ఆఫీసర్లు, వారితో పాటుగా ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా జిఐడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారితో మా సమస్యలన్నీ చర్చించగలిగాము. ప్రభుత్వం ద్వారా కేబినెట్ లో చర్చించి ప్రకటన చేయించగలిగాము. ఇప్పుడు కొంతమంది అనొచ్చు 5 డిఏలు ఉన్నాయి, 2 వచ్చినాయి, ఆ 2 కూడా ఒకటి రాలేదు. మా యొక్క ఆలోచన ప్రకారం 5 డిఏలు ఉన్న వాటిలో 2 డిఏలు పిఆర్సీలో మెర్జ్ అవుతాయి కంపల్సరీ. ఆల్రెడీ పిఆర్సీ డేట్ ప్రకటించి ఉంది, 2 డిఏలు మెర్జ్ అవుతాయి. 3 డిఏలు మేము 3 డిఏలు అడిగాం జేఏసీ పక్షాన. 3 డిఏల్లో 2 డిఏలు, 1 డిఏ ఇప్పుడు ఇచ్చా, 1 డిఏ కొంచెం ఒక 2-3 నెలలు వెసులుబాటుతోటి ఇస్తామనే దాని మీద మేము అట్లా కూడా కాదు 2 కలిపి ఇవ్వమన్నాం. ప్రభుత్వం ఒక 6 నెలలు టైం తీసుకుంది. నెక్స్ట్ డిఏ కూడా మేము చెబుతున్నాం,
నెక్స్ట్ మేము డిఏ డిమాండ్ పెట్టము. ఆ డిఏతో కలిపి జనవరి నుంచి పిఆర్ చేయాలనేది మా నినాదంగా ఉంటుంది యావత్ తెలంగాణ 13,50,000 ఉద్యోగుల తరపున. నాట్ ఓన్లీ డిఏ, పిఆర్సీ కూడా మాకు ఇవ్వాలి. దాంతో పాటుగా మీరు చూసి ఉండొచ్చు కేబినెట్ లో ఉన్న వచ్చిన మొత్తం వాటిలో మా అంశాలు 7 ఉన్నాయి. హెల్త్ కార్డ్స్ గతంలోనే ఇచ్చిన మాట వాస్తవం, జీవో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మాకు ఆ ప్రభుత్వం అయితే ఉంది, ఈ ప్రభుత్వం అయితే ఉంది. మేము ఆ జీవోని స్ఫూర్తిగా తీసుకొని అందులో కొన్ని సవరణలు చేసి దాని ద్వారా మేము అడుగుతున్నాం. మాది 500, గవర్నమెంట్ 500, లేదు మాది 1%, గవర్నమెంట్ 1%. వాట్ ఎవర్ ఇట్ మే మేము ఎంత ఇస్తే అంత గవర్నమెంట్ ఇవ్వాలి. దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని అడిగాము. 1 month లో దాన్ని కాన్స్టిట్యూట్ చేస్తున్నారు. దాన్ని బరాబర్ మేము స్వాగతిస్తున్నాం. మా పెన్షన్ సంఘాల పక్షాలు అయితేనేమి ఉద్యోగుల పక్షాలు మేము స్వాగతిస్తున్నాం వాటిని. అది ఒక్కటే కాదు, పెండింగ్ బిల్స్ 11,000 కోట్లు ఉన్నమాట వాస్తవమే. గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. అసలు ఐఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఎట్లొచ్చింది? అది ఉద్యోగులకి ట్రెజరీ నుంచో పిఏఓ నుంచో లోకల్ ఫండ్ నుంచో శాలరీస్ రావాలి. దానికి ఒక సిస్టమ్ పట్టుకొచ్చారు, టోకెన్ సిస్టమ్ అని. అసలు మేము సిస్టాన్ని రద్దు చేయమంటున్నాం. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదు, కొంత ఓయా మీడియాలో 700 కోట్లు అన్నారు. మేము 700 కోట్లు కూడా యాక్సెప్ట్ చేయలే. 700 కోట్లు మొదటి మంత్ గా ఇవ్వండి, దాన్ని పెంచుకుంటూ 800 కోట్లు 900 కోట్లు. సరే, ఇప్పుడు 700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్స్ ఇచ్చుకుంటూ పోతే 16 నెలలో 15 నెలలో పడుతుంది. పాతవి మళ్ళా కొత్తగా వచ్చేయగలిగితే ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఇప్పుడు మేము అడిగేది 11,000 కోట్లు పెండింగ్ బిల్స్ కు మాత్రమే. ఇది ఫర్దర్ రికరింగ్ కావద్దు. ఏ నెలకు ఆ నెల క్లియర్ చేయమని అడిగాము. ఈ 11,000 కోట్లు త్వరలో 6-7 నెలల్లో క్లియర్ చేయమని అడిగాము. మొదటి నెల 700 కోట్లు ఇచ్చినా దాన్ని ఉద్యోగుల యొక్క పెండింగ్ బిల్లుకి ప్రాధాన్యత కూడా ఇచ్చుకుంటూ గ్రీన్ ఛానల్ ద్వారా మొదటి నెల 700 ఇవ్వండి, 2వ నెల 800 ఇవ్వండి. ఇట్లా 5-6 months లో కంప్లీట్ చేయమని అడిగాము. ట్రై చేస్తాము, ప్రయత్నం చేస్తాము. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ఒకేసారి కూడా ఇస్తామనేది ప్రభుత్వం ద్వారా మాకు మేము నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్, కేబినెట్ కమిటీ మీటింగ్ కంటే కూడా కేబినెట్ మీటింగ్ కంటే ముందు 1 hour ముందు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడాం. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా శేషాద్రి సార్ని కలిసాం, నవీన్ మిఠల్ సార్ని కలిసాం, అజిత్ రెడ్డి గారిని కలిసాం. 1-2 రోజులు సీఎం గారిని కూడా యావత్ చేసి కలవబోతుంది. మేము కలవబోయేది కృతజ్ఞతలు చెప్పడానికే కాదు, ఫర్దర్ మిగతా డిమాండ్స్ అన్ని కూడా ఈ రోజు కూడా చీఫ్ సెక్రటరీ గారి మీటింగ్, ఆల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో మీటింగ్ జరిగింది. అందులో 20 minutes డిస్కషన్ కూడా ఉద్యోగుల సమస్యలే, నాన్ ఫైనాన్షియల్ అన్ని క్లియర్ చేయండి, పాసిబిలిటీ ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం క్లియర్ చేస్తూ కేబినెట్ సబ్ కమిటీకి అదేవిధంగా ఆఫీసర్స్ కమిటీ సబ్మిట్ చేయమన్నారు. నిన్న సాధారణ బదిలీలు ఉన్నాయి, నిన్న రాలేదు ఐటమ్. ఈ రోజు దానికి క్లారిటీగా మళ్ళీ నవీన్ మిఠల్ సార్ చెప్పారు సాధారణ బదిలీ అంశం కూడా తీసుకుంటామని. ఇందులో ఉన్న ప్రతి అంశం కూడా 217 జనరల్ డిమాండ్స్ తో పాటు 57 ప్రాధాన్యత ఉన్న డిమాండ్లు, అందులో ఆర్థిక పరమైన మేము 317 కూడా రివ్యూ చేయమని అడిగాం. సిపిఎస్ గురించి అడిగినప్పుడు కొంత వెసులుబాటు అడిగారు. సిపిఎస్ అనేది చెయ్యాలి, మేము మేనిఫెస్టోలో పెట్టాము. కొద్దిగా టైం ఏంటంటే మేము చెప్పాము 65% ఎంప్లాయీస్ వాళ్లే ఉన్నారు. మెజారిటీ ఎంప్లాయీస్ కొన్ని రోజులు ఒక 7-8 సంవత్సరాలు పోతే ఓపీఎస్ ఎంప్లాయీ లేడు, అది కూడా సాధించాలని చెప్పాం. మాకు విశ్వాసం ఉంది, మేము ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని మా ప్రాథమిక సభ్యులు కొంత అసంతృప్తి గ్యారెంటీగా ఉంటుంది. నేను ఒక ప్రాథమిక సభ్యుడిగా నేను చెప్పగలుగుతాను, నాకు అన్ని డిఏలు కావాలి, పిఆర్సీ కావాలి, హెల్త్ కార్డ్స్ కావాలి, 317 సవరించాలి, ఇమీడియట్ గా సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయాలి, మాకున్న విజిలెన్స్ కేసులు ఎంక్వైరీ చేయాలి, మాకు ఏకీకృత సర్వీస్ రావాలి. ఇవన్నీ ప్రాథమిక సభ్యుడిగా ఇవన్నీ గవర్నమెంట్ మాకు కాన్స్టిట్యూషన్ గా ఇచ్చిన రైటు. 25 సంవత్సరాలు కష్టపడి 57లో నేను ఎన్ని 3-4 మీకు డిమాండ్స్ నెరవేర్చింది. 57లో కేబినెట్ ద్వారా రిటర్న్ గా చదివి వినిపించినవి 8 డిమాండ్లు. మిగతా అన్ని కూడా పరిశీలనలో ఉన్నాయి, సంబంధిత డిపార్ట్మెంట్లు పంపించారు. మేము చేసించిన 57 డిమాండ్లు వాటిని పూర్తిగా రివ్యూ చేయించే బాధ్యత మేము తీసుకున్నాం జేఏసీగా. అది కాకుండా ఇండివిజువల్ గా డిపార్ట్మెంట్ వైజ్ గా అసోసియేషన్స్, యూనియన్స్, ఆర్గనైజేషన్ వైజ్ గా ఇచ్చినవి కూడా వాటిని కూడా ఆయా శాఖలకి ఈ రోజు పంపించడం జరిగింది. ఈ రోజు కూడా వెళ్ళి నేను మొత్తం దాన్ని సాఫ్ట్ కాపీ తీసుకొని దాన్ని కంప్యూటర్ చేసి స్కాన్ చేసి ఆయా డిపార్ట్మెంట్లకి పెన్ డ్రైవ్లు కొని కూడా ఇచ్చి వచ్చాము. ఈ రోజు మా ప్రయత్నం జేఏసీ పక్షాన గతంలో ఉన్న నాయకుల కంటే పూర్తిగా దానికి విరుద్ధంగా మేము ఎవరికి లాబింగ్ చేయము, ఎవరికి కూడా రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండము. మా ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వానికి కొంత లాయల్ గా ఉంటాం. కానీ ఆయన తిరుగుతున్నారు, ఇప్పుడు కామెంట్స్ లో చూస్తే ఆయన అది చేస్తున్నారు, చాయ్ బిస్కెట్ మీటింగ్ పెట్టుకున్నారు. సభ్యుల ఎక్స్పెక్టేషన్ మా మీద ఎక్కువ ఉంటుంది, ఉండాలి కూడా. ఏదైనా మేము సాధించినప్పుడు మాకు సెలవులు కప్పుతున్నారు. సంఘ నాయకులకు రిటైర్మెంట్ ఏజ్ పెంపు మీదనే ఇష్టం ఉంది, మిగతా సమస్యలు గాలి కొదిలేశారు. ఇటువంటి రిటైర్మెంట్ ఏజ్ పెంపు మీద కూడా ఎవరికి ఇష్టం లేదు, మేము అడగలేదు, మా ప్రతిపాదన లేదు.
మాకు పైసలు ఇయ్యని పక్షంలోనే పరిశీలించమని చెప్పాము. మేము ఒక గెజిట్ అధికారుల సంఘంగా మిగతా సంఘాల కంటే కూడా మా సంఘంలో గెజిట్ అధికారులు రిటైర్మెంట్లు ఎక్కువ ఉంటాయి, మాకు బెనిఫిట్స్ ఎక్కువ రావాల్సి ఉంటుంది. వాటి కోసం మేము అడుగుతాం తప్ప మేము పెంచడానికి ప్రతిపాదన లేదు. దాన్ని పరిశీలించమంటున్నాం. మాకు పేమెంట్ ఇమీడియట్ గా ఇవ్వండి. 58 years కూడా మేము వెళ్తాం. ఇంకా తగ్గించినా మాకు ఇబ్బంది లేదు. 61 years అయిన తర్వాత మా పేమెంట్ మేము అడుగుతున్నాము. దానికోసమే మా యావత్ జేఏసీ 206 సంఘాలు ఈ రోజు యాక్చువల్ గా మీటింగ్ ఉంది. దాన్ని పోస్ట్ పోన్ వేరే కారణాలు కూడా కొన్ని తప్పనిసరి కారణాల వల్ల పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. రేపు ఎల్లుండి ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నాం. కలిసినప్పుడు మేము ఈ కృతజ్ఞతలు చెప్పడానికి కాదు, మా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. కృతజ్ఞతలు చెప్తున్నారా? అన్ని క్లియర్ చేయాలి. ఆదివారం సోమవారం కంపల్సరీ కలుస్తాం. యావత్ జేఏసీ 33 జిల్లాల జేఏసీ బాధ్యతలతో సహా సీఎం గారిని కలుస్తాం. కృతజ్ఞతలు చెప్పబోతున్నారా ముఖ్యమంత్రికి? కృతజ్ఞతలతో పాటుగా మా డిమాండ్లన్నీ కూడా ముందు పెట్టబోతున్నాం. ఓకే, ఎందుకు కృతజ్ఞతలు? కొంత మాకు సానుకూల వాతావరణం వచ్చినందుకు మేము మా ప్రాథమిక సభ్యులకి పూర్తిగా చూడకపోవచ్చు. కొన్ని మేము చూస్తున్నాం. ఎలక్షన్స్ బదిలీలు కావచ్చు, వెహికల్ అలవెన్స్ హైక్ చేయడం కావచ్చు, 3 సంవత్సరాలుగా ఉన్న వెహికల్ బిల్స్ కోసం ప్రయత్నం జరగడం కావచ్చు, మా పంచాయతీ సెక్రటరీలు గ్రేడ్లు పెరిగినందుకు కావచ్చు, మాకు హెల్త్ కార్డ్స్ దాన్ని ఒక కొలికి వస్తున్నందుకు కావచ్చు, కొంత డిఏలు మేము ఎక్స్పెక్టేషన్ చేసినంత కాకపోయినా 1-2 మమ్మల్ని గుర్తించినందుకు సమస్యలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా మీకు రావాల్సింది మీ జీతాల పెంపు కాదు, మీ గొంతెమల కోరికలు కావు, మీకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నీ ప్రభుత్వం గుర్తించినందుకు, ప్రజలు గుర్తించినందుకు, మీడియా గుర్తించినందుకు. విఠల్ గారు జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ సభ్యులు. బట్ అంతకంటే ముందు తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత విఠల్ గారు, ఇనీషియల్ రియాక్షన్ నిన్న కేబినెట్ తీసుకున్న నిర్ణయం మీద మోర్ ఆర్ లెస్ హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇక్కడున్న ప్యానెల్ చూస్తుంటే. అక్కడ ఉన్న ప్యానెల్ మిత్రులందరికీ కూడా, మీకు కూడా, జీ తెలుగు న్యూస్ వీక్షకులకి అందరికి కూడా ఇది గుడ్ ఈవినింగ్ కాదు, గుడ్ నైట్. భరత్ గారు చెప్పండి. ఇనీషియల్ రియాక్షన్ ఏంది నిన్న కేబినెట్ నిర్ణయం మీద? హ్యాపీయా ఉద్యోగుల సంఘ నేతగా? యాక్చువల్ గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, కేబినెట్ మొత్తం నిన్న కేవలం ఉద్యోగ సంఘాల సమస్యల పరిష్కారం కోసమే మీటింగ్ పెట్టినట్టుగా చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఉండే. అంటే ఉద్యోగులు అంటే దాదాపు 4-5 లక్షలు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరు కలుసుకుంటే దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉంటాయి. అందరు ఈవెన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరు కలుపుకో ఉంటాయి. సో కొంత సరే ఉద్యోగ సంఘాలుగా వాళ్ళు నాయకులు డెఫినెట్ గా ప్రభుత్వం తోటి ఒక కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటది. వాళ్ళు హక్కుల సాధన కోసం పోరాడాల్సి ఉంటది. వాళ్ళు తప్పకుండా మాట్లాడతారు. మా ఏదో శ్రీనివాస్ గాని, జగదీష్ గాని, ఇంకా మన శ్రీపాల్ మిగతా మిత్రులు కూడా. బట్ సామాన్యమైనటువంటి ఉద్యోగుల మనోభావాల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిన్నటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత. ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని పేపర్ హెడ్ లైన్స్ లో 2 DL అన్నారు. అన్ని పేపర్ల హెడ్ లైన్స్ ఉద్యోగులకి తీపి కబురు 2 DL అని. యాక్చువల్గా డిఎల్ విషయానికి గతంలో చాలా మాట్లాడిన భారతన డిఎల్ అంటే పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ధరలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి ఒక భత్యం, కరువు భత్యం, లేదా ఇంగ్లీష్ లో డిఎన్ఎస్ అలవెన్స్ అంటారు. ఇది ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేయకుండానే ఇవ్వాల్సినటువంటి కరువు భత్యం. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఈ డిఎల్ కోసం పోరాడారు, అడగకుండానే వచ్చేస్తున్నారు రొటీన్ గా. ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ 5 డిఎల్ పెండింగ్ ఉన్నాయి. కట్ అవుతుంది విఠల్ గారు వాయిస్. ఇప్పుడు ఓకే చెప్పండి. సో 2 DL ఇవ్వడము అంటే అది కూడా ఇప్పుడు ఒకటి రిలీజ్ చేసి నెక్స్ట్ 6 నెలల 9 నెలల నెక్స్ట్ ఏప్రిల్ అని కొన్ని పేపర్లు వచ్చింది. సో దీనికి చాలా ఉద్యోగులకి ఏప్రిల్ అంటే 10 నెలలు, ఆల్మోస్ట్ 9 నెలలు, 10 నెలలు ఇంకా 2 DL యాడ్ అవుతాయి. జూన్ 1 కదా 11 నెలల కిందకి వస్తుంది ఆల్మోస్ట్. అవునన్నారు. ఇప్పుడు రేపో మాపో ఇంకొక డిఏ యాడ్, అవును, జనవరికి ఇంకొక డిఏ యాడ్ అవుతుంది. ఇప్పుడు 2 DL ఇవ్వడము, అది ఏప్రిల్ ఇవ్వండి, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 5 పెండింగే ఉంటాయి. అది కాకుండా పిఆర్సీ మీద ఎలాంటి చర్చ జరగలేదు నిన్న క్యాబినెట్ లో, దాన్ని నిర్ణయం జరగలేదు. 1/7/2023 రోజు పిఆర్సీ అయిపోయింది. యాక్చువల్ డ్యూ డేట్ పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాతావరణం ఊసేస్తలేదు. ఇది పక్కకు పెడితే నిన్న కూడా మనం మాట్లాడినట్టున్నాం, దాదాపు 12,000 కోట్ల రూపాయలకు ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ జీపీఎఫ్ ఫండ్స్,
వాళ్ళ గ్రాట్యుటీ ఫండ్స్. జీపీఎఫ్ అంటే వాళ్ళ హక్కు అది. 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు నెల డిడక్షన్ అయిన ద్వారా అది బ్యాంక్ లో డబ్బు దాచుకున్నట్టుగా జీపీఎఫ్ అకౌంట్ లో దాచుకున్న అమౌంట్ అది. Okay. అది ఇంట్రెస్ట్ తోటి ఇవ్వాల్సిన ప్రభుత్వం. అది కూడా ఏమైంది, ప్రజలకు ఒక తప్పుడు సంకేతమైంది ప్రభుత్వం. అంటే ఇది రిటైర్ అయిన అటెండర్ కూడా 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది మేము అంటే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేక, అరే రిటైర్ కూడా 50 లక్షలు తీసుకుంటారా వీళ్ళని అభిప్రాయం వస్తుంది. కానీ వాళ్ళ సేవింగ్స్ అది గ్రాట్యుటీ కొంత కల్పిస్తారు. మోస్ట్లీ జీపీఎఫ్ సేవింగ్స్, గ్రాట్యుటీ, పెన్షన్ కమ్యూటేషన్ కదా. ఎగ్జాక్ట్లీ. బ్యాంక్ లో దాచుకుంటే, బ్యాంక్ లో మన అమౌంట్ డిపాజిట్స్ నెల సేవింగ్ చేసుకుంటే, లేదా పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్ చేసుకుంటే ఎట్లాంటి ఇంట్రెస్ట్ తో కూడిన అమౌంట్ అది 30 ఏళ్ళ సర్వీస్ చేసినందుకే లాస్ట్ రిటైర్మెంట్ రోజులో పిల్లల చదువుల కోసం గానీ, పిల్లల పెళ్లిళ్ల కోసం గానీ, ఏదో ఉండడానికి ఇల్లు కట్టుకోవడం కోసం ఉపయోగపడే అమౌంట్. అది దాదాపు 12,000 కోట్ల రూపాయలకి వరకు చేరింది అమౌంట్ గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా. సో ఈ 12,000 crores సంవత్సరానికి 700 కోట్ల రూపాయలు చెల్లిస్తామన్నట్టుగా నిన్న చర్చ వచ్చింది. కొత్తగా అడుగుతారు భరత్ అన్న, ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలతో 700 చెల్లించారు అనుకోండి, మళ్ళీ ఈ సంవత్సరం 5,000 మందో 6,000 మందో 10,000 మంది రిటైర్ అవుతారు. ఇది 12,000 కాస్త మళ్ళీ 13,000కు 15,000కు పోతుంది. అంటే సహజంగా వీళ్ళకు మొత్తం అమౌంట్ పే చేయడానికి మళ్ళా ఇంకా 20 సంవత్సరాల ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. అప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగి ఆరోగ్యంగా ఉంటాడా, అన్ని సౌకర్యాలతో బతుకుతాడా అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో ఏదేమైనా గతంలో కూడా చెప్పుకున్నాం, ఉద్యోగులకి ప్రభుత్వం అనేది, ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం. ప్రజల యొక్క సంక్షేమ కార్యక్రమాల్ని పకడ్బందీగా అమలు చేయాలన్నా, ప్రజలకు సేవ చేయాలన్నా, మంత్రులు అధికారం అంటే ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు సేవ చేయడానికి స్కోప్ ఉండదు. కేవలం ఉద్యోగుల ద్వారానే సేవలు చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి వీరి సంక్షేమం సరైన రీతిలో చూసుకుంటే ఇంకా ప్రభుత్వ పథకాలు ఇంకా బాగా అమలై ప్రజలకు ఇంకా సేవ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో మీరు ఏమనుకుంటున్నారు? పిఆర్సీ నెక్స్ట్ డిమాండ్ పిఆర్సీ అని అంటున్నారు. జనవరి నుంచి పిఆర్సీ అడుగుతాం, ఇక డిఏ అడగమని అంటున్నాయి ఉద్యోగ సంఘాలు. ఇప్పుడు డిఏ అడగకుండా ఇప్పుడు మళ్ళీ 5 యాడ్ అవుతాయి. 5 ఎప్పుడు పెండింగ్ ఉంటది కదా భరతన్న. ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతుంది బట్టి మళ్ళీ 5 పెండింగ్ డిఏలు ఉండిపోతాయి. దేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్రంలో 5 డిఏలు పెండింగ్ లేవు. ఆ మధ్య కాలంలో వెస్ట్ బెంగాల్ లో ఉంటే సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళకి కావాల్సిన డిఏలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటే వెంటనే 5 డిఏలు ఒకేసారి చెల్లించమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఈ డిఏలు పక్కకు పెడితే 1/7/2023 విఠల్ గారు ఒకసారి శ్రీనివాసరావు గారు ఏదో మాట్లాడుతున్నారు. అన్న విఠల్ గారు, ఇప్పుడు మనకి ఇప్పుడున్న 3 డిఏలలో పిఆర్సీ అనేది, పిఆర్సీ ఐఆర్ ప్రకటించిన దగ్గర నుంచి కంపల్సరీ పిఆర్సీలో మెర్జ్ చేయాలి 2 డిఏలు. ప్రకటించబోయే నెక్స్ట్ ఇప్పుడు జూలైదైనా నెక్స్ట్ జనవరిదైనా పిఆర్సీలో కంపల్సరీ మెర్జ్ చేయాల్సిందే. మనకి ఇప్పుడు పూర్తిగా ప్రకటించిన 1 డిఏ కొన్ని రోజుల తర్వాత ఇస్తాన 2వ డిఏ పోతే 1 డిఏ మాత్రమే పెండింగ్ ఉంటుంది. 1 డిఏ కోసం ఫైట్ చేయడం కంటే కూడా పిఆర్సీ 51 ఫిట్మెంట్ తో రావాలనేది ఫైట్ చేయడం సమంజసం అని. నేనేమంటున్నా ఏలూరేనా ఏమంటే 1/7/2023కి పిఆర్సీ డ్యూ అన్న ఆ రోజుకి, అంటే 2 ఏళ్ళు అయిపోయింది. 1/7/2023కి ఉన్నటువంటి 2 డిఏ పెట్టేస్తే అప్పటికి 2 డిఏలు పెండింగ్ ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. అవునవును, 1 2 ఆ డిఏలు ఆ ఫిట్మెంట్ తోటి 1/7/2023కే ఫిట్మెంట్ అండ్ మెర్జింగ్ ఆఫ్ డిఎస్ అయి కొత్త పిఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ రోజుకు 2 డిఏలు అన్న 1/7/2023 కంటే ఇప్పటికే 3 మనకి పెండింగ్ ఉన్నాయి. 3లో 1 అనౌన్స్ పూర్తిగా అనౌన్స్ చేశారు, 1 పార్షియల్ గా వచ్చింది, ఇంకోటి అనౌన్స్ చేయాలి. రిమైనింగ్ అన్ని కూడా రిమైనింగ్ 2 గానీ ఈ జూలైది గానీ జనవరిది గానీ కంపల్సరీ న్యూ పిఆర్సీలో మెర్జ్ చేయాలి. అదే ఇప్పుడు అప్పటికి 17 ఏది మెర్జ్ చేసినా 1/7/2023కే మెర్జ్ చేయాలి కదా. ఆ తర్వాత వచ్చిన డిఏలని పెద్ద చేయడానికి వీలు ఉండదు కదా. లేదన్నా 1/7/2023 వరకు ఉన్నటువంటి డిఏ రేట్స్ పెంచేస్తారు. 1/7/2023 కూడా పిఆర్సీ ఫిట్మెంట్ దాంట్లో కలిసిపోతాయి మనకి. అవునవును, విఠల్ గారు చెప్పేది కరెక్ట్ చెప్తా ఉన్నారు. 1/7/2023 వరకు ఉన్న డిఏలే పాత దాంట్లో మెర్జ్ అవుతాయి. ఆ తర్వాత కొత్త డిఏలు అన్ని కూడా కొత్త డిఏలు కొత్త పిఆర్సీ పరిస్థితిలోకి వస్తాయి. విఠల్ గారు
యా విఠల్ గారు మీరు లైన్ లో ఉండండి. శ్రీపాల్ రెడ్డి గారు లైన్ లో ఉండండి. శ్రీపాల్ రెడ్డి గారు, ఇప్పుడు రెవెన్యూ ఎంప్లాయీస్ సంబంధించి కొంత వాళ్ళ డిమాండ్ నెరవేరింది, బట్ ఉపాధ్యాయులకు సంబంధించి 317 జీవో కానీ మిగతా ఇష్యూస్ లో పెద్దగా రెస్పాన్స్ వచ్చినట్టు కనబడట్లేదు. మేజర్ ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నుంచి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ ఒకటి ప్రాబ్లం ఉంది. అది జిల్లా పరిషత్ ఎన్నికలు, ఎందుకంటే గత సంవత్సర కాలంగా కూడా సీఎం గారితో మాట్లాడుతా ఉన్నాం. అది జిల్లా పరిషత్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తామని చెప్పిండ్రు. ఇంకొకటి ఏంటంటే 317 అనేది అందరికి కామన్ గా ఉన్న సమస్యనే. ఇంకా దాంట్లో స్పౌజెస్ బోను ఇంకా లోకల్ ఆధారంగా తీసుకురావాలనేది డిమాండ్ గా ఉన్నది టీచర్లది. దానిపైన ఇంకా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు టీచర్స్ కూడా అవుతాయి. ఇంకా మనకు కావాల్సింది అదనంగా ఏంటంటే బదిలీలు, పదోన్నతులు. ఎందుకంటే ఇప్పుడు బదిలీలకు కూడా గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి వాటితో పాటు ప్రమోషన్స్ జూన్ నెలలో తీసుకుందాం అనేది ఆలోచన. దాంతో పాటు ఇంకా చిన్న చిన్న సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 6వ తారీఖు వచ్చింది, ఇంకెప్పుడు స్టార్ట్ అవుతాయి బదిలీలు? స్టార్ట్ చేయాలి సార్. పోయినసారి కూడా June 6th నుంచే షెడ్యూల్ వచ్చింది, పోయిన సంవత్సరం కూడా. ఆ విషయం అధికారులకు తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి జూన్ ఎండింగ్ అయినా సరే కంపల్సరీ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కావాలనేది మేము డిమాండ్ చేస్తాం. బదిలీలకు కేబినెట్ ఆమోదం అవసరం ఉంటుందా? శ్రీపాలన ఈరోజు దామోదర్ రెడ్డి అన్న కూడా అజిత్ రెడ్డి గారి దగ్గర ఇది ప్రస్తావించడం జరిగింది. ఏది మీ హెచ్ఎంసీ ప్రమోషన్స్ కానీ ఇప్పుడు అడిగిన అది కూడా ప్రస్తావిస్తే అది ఇమీడియట్ గా సెక్రటరీ గారితో మేము మాట్లాడతాం, మీరు పోయి మాట్లాడమని చెబితే నేను దామన్న పోయాము. అదే సెక్రటరీ గారు వెళ్ళిపోయారు. ఈ రోజు మండే రోజు వచ్చి కలిసి దాన్ని ఫైనల్ చేయమని చెప్పి అజిత్ రెడ్డి గారు చెప్పారు దామన్నకి. అవునవునవును. అదే దానికన్నా ముందు సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నాము. అజిత్ రెడ్డి గారికి అది వచ్చింది. అదే ఉపాధ్యాయులు హ్యాపీగా శ్రీపాల్ రెడ్డి గారు, ఎందుకంటే ఉపాధ్యాయుల రిప్రజెంటేటివ్ రాష్ట్రంలో అతిపెద్ద యూనియన్ పిఆర్టీయు. సరే మొన్న ఎంత మీకు 5 గట్టి ప్రత్యర్థులు ఉన్నా గెలిచారు, వాళ్ళందరినీ తట్టుకొని. అవును, మీరు చెప్తే ఉపాధ్యాయ తరపున వాయిస్ అన్నట్టే హ్యాపీ అని నిన్నడు. దాంతో నాకు కామెంట్స్ అయితే నెగటివ్ సార్. అయితే ఇక్కడ ఒకటి నేను 2 అంశాలు ఏంటంటే డిఏలు కనుక 2 ఇవ్వలేదు కాబట్టి అన్హ్యాపీ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు కూడా అందరూ 2 డిఏలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కనుక 1 డిఏ ఇవ్వడం అనేది అందరికీ అసంతృప్తిగానే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పిన విషయం ఏంటంటే డిఏలు ఎప్పుడు ఇచ్చినా సరే ముందు అంతకంటే ముందు ఎప్పటి నుంచి అయితే ఇంప్లిమెంట్ అయితే అప్పటి నుంచి కూడా ఏరియాస్ ఇవ్వాల్సిందే ప్రభుత్వం. మరి అది ఆపుకుంటే ప్రభుత్వానికి ఎక్కువ ఏరియాస్ కూడా సార్ ఇప్పుడు 28 వాయిదాల్లో ఇస్తామన్నారు ఏరియాస్. అది కూడా తప్పే. అది కూడా 28 అంటే సార్ ఇప్పటి డిఏది 2 సంవత్సరాలు ఎంత? 2 సంవత్సరాల 4 నెలలు పడుతుంది. ఇది గత 7-8 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాసెస్ వస్తా ఉన్నది. మరి అధికారులు 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ పడుతుంది 28 వాయిదాలు అంటే డిఏలో. అధికారులు ఇంత పెద్ద స్పాన్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లేదు. మరి అది కూడా తప్పే. ఎందుకంటే ఎన్ని డిఏలు వచ్చినాయో ఎన్ని పడలేదు. ఎందుకంటే ఈ బిల్లు ఎమ్మటే పడదు, మళ్ళీ అది పెండింగ్ లో ఉంటది. అవి పెండింగ్ కాస్త 10-12 అయితే అందులో ఎన్ని పడ్డాయి ఎన్ని పడలేదు అనేది కూడా ఇప్పుడు ఏ ఉద్యోగి తెలియకుండా ఉంది. ఒకేసారి ఇస్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే సంతృప్తికరమైన అంశం ఏంటంటే ఇంతకు ముందు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ కావడం కొంత మరి ఉద్యోగుల్లో సంతృప్తికరం. మంచి నిర్ణయం, అభినందించాలి. ఎందుకంటే క్యాబినెట్ కానీ క్రెడిట్ వాళ్ళక ఇదా అన్నదే ఇక్కడ. ఎందుకు సార్ సంఘాలకి? ఎందుకంటే మేము అది పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటారు. పాత ప్రభుత్వం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే సార్ పాత ప్రభుత్వంలో విఠల్ గారు చెప్పాలనుకుంటారు. విఠల్ గారు చెప్పండి. నేనేమంటున్నా భరత్ అన్న, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. అది 2014 లో అప్పటి ప్రభుత్వము ఆ రోజు కూడా నేను చర్చలో ఉన్నాను అప్పుడు ముఖ్యమంత్రి గారితో. నేను శ్రీనివాస్ గౌడ్ గారు దేవిప్రసాద్ గారు ఉన్న ముగ్గురమే ఆ రోజులో వాళ్ళు ఏదో ఈ విషయం మాట్లాడదు అప్పటి సీఎం కేసీఆర్ గారితో. మేమేం చెప్పినామంటే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ మీరు తీసుకోండి అన్న, గవర్నమెంట్ నుంచి తీసుకునే కాంట్రిబ్యూషన్ ఎంత కొంత ఇచ్చినా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది, ఫండ్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని చాలా ప్రకటబందికి ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఆ రోజు ఒప్పుకోలేదు అప్పుడు ముఖ్యమంత్రి గారు. మీరు ఇచ్చేదైతే మీరు ఏదో కొంత మేము ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి అది ఏమైంది, ప్రభుత్వం భరించలేదు, ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. ఇవాళ హెల్త్ స్కీము అబాస్పాలైంది. ఇవాళ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొంత ఎంప్లాయీస్ హెల్త్ కాంట్రిబ్యూషన్ తీసుకొని నన్ను అడిగితే 1000 రూపాయల కాంట్రిబ్యూషన్ ఇస్తే కూడా తప్పులేదు.
అంటే కేటగిరీ వైజ్ గా గెస్టెడ్ అయితే 1000-1500, నాన్ గెస్టెడ్ అయితే 1000, ఇంకా క్లాస్ అయితే ఎక్కువ అమౌంట్ కాంట్రిబ్యూట్ ఇస్తే తప్పు లేదు. ఎందుకంటే ఎవరికైతే బాధ ఉంటే, ఎవరికైతే సిక్ అవుతారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. రెండో మాట నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ప్రజలలో కూడా చాలా తప్పుడు మెసేజ్ పోతుంది. ఎంప్లాయీస్ కి జీతాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల కింద ఖర్చు అవుతుంది, 6500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది అది ఏంటంటే దాన్ని మనం చాలా డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం. ఇప్పుడు టీచర్స్ ఉన్నారన్న 4 లక్షల ఉద్యోగులలో 2 లక్షల ఉద్యోగులు టీచర్సే 2 లక్షల ఉద్యోగులు అన్న. రెండోది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఒక 60-70-80 వేల మంది, 83,000 అనుకుంటా. 2 లక్షల టీచర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ 80,000, దాదాపు హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు దాదాపు 15-20 వేల మంది ఉంటారు. అంటే వీళ్ళందరూ కలిపితే దాదాపు 3 లక్షల చిల్లర. రెవెన్యూ కూడా 15,000 ఉంటారు. రెవెన్యూ 20,000 ఉంటారు. నెక్స్ట్ థర్డ్ రెవెన్యూ. నా మాట భరతన్న ఏంటంటే, భరతన్న ఒక్క మాట, వీళ్ళకు టీచర్ల మీద పెట్టే ఖర్చు గాని, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇచ్చే జీతాలు గాని, హెల్త్ డిపార్ట్మెంట్ లో జీతాలు గాని, ఇవన్నీ కూడా ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. టీచర్ల మీద పెట్టి ఖర్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రోడక్ట్ అంటే మనకు విద్య కోసం పెడుతున్నటువంటి ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూడాలి. లా అండ్ ఆర్డర్ కోసం పెడుతున్నటువంటి ఖర్చు అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా చూడాలి. హెల్త్ మీద పెడుతున్న ఎక్స్పెండిచర్ అంతా సాలరీస్ ఇచ్చిన ఇది అమౌంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు టీచర్లకు జీతాలు ఇవ్వడం అంటే సమాజానికి విద్య నేర్పడం. హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్ కి జీతం ఇవ్వడం అంటే ఆ సమాజం సంబంధించిన హెల్త్, ఆ ప్రజల హెల్త్ ని కాపాడడం. లా అండ్ ఆర్డర్ మీద పెట్టిన జీతం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని కాపాడడం. ఇది హెల్త్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ చూడాలి. కానీ ఇది కేవలం ఉద్యోగులకు దోచి పెడుతున్నాం, ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నాం, 6,500 రూపాయలు నెల ఖర్చు పెడుతున్నాం, తప్పుడు సంకేతం అనేది పోవడం కరెక్ట్ కాదు. మా ఉద్యోగ సంఘాల మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది ప్రజలకు తీసుకెళ్ళండి. టీచర్లకు పెట్టే జీతం ప్రజల వైద్య కోసం లాడ్ ఆర్డర్ పెట్టి కట్టే తప్ప, మేము పనిచేస్తూ సేవకులే తప్ప ఈ రకంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఓకే ఓకే. అయితే ఇక్కడ భరత్ గారు, ఇది హెల్త్ స్కీమ్ అనేది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ తీసుకొని చేయమని చెప్పి 2020 PRCనే రికమెండ్ చేసింది. ఓకే. నాకు తెలిసి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ CGHS కూడా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ ఉంటుందా? ఉంటుంది సార్. చాలా నేను చెప్తున్నా, CGHS స్కీమ్ చాలా అద్భుతమైన స్కీమ్ అండి. అవును. మీకు ఎంత టెస్ట్ అయినా నాట్ ఓన్లీ ఇప్పుడు అవుట్ పేషెంట్ కాదు, ఇన్ పేషెంట్ కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్లో యశోద లాంటి హాస్పిటల్ వెళ్ళినా 100 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ చేయాలి. ఎంతటి డయాగ్నోస్టిక్ అయినా టెస్ట్ అయినా సరే 1000 రూపాయలు కాస్ట్ అయ్యే టెస్ట్ 200 రూపాయలే కార్పొరేట్ హాస్పిటల్ కూడా, ఇన్ పేషెంట్ టెస్ట్ లో కూడా. ఎందుకంటే యాజ్ ఏ సెంట్రల్ PIB అక్రిడిటేషన్ జర్నలిస్ట్ గా నేను కూడా CGHS కార్డు ఉండేది. మాకు కూడా ఇస్తారు, జర్నలిస్టులకు కూడా CGHS కార్డ్స్ ఇస్తారు. చాలా అద్భుతమైన స్కీమ్. ఆ లెవెల్లో మీరు ప్రయత్నించండి. మీరు ఇప్పుడు ఈ ఉన్న హెల్త్ స్కీమ్ కేవలం హాస్పిటల్ అడ్మిట్ అయితే వర్తిస్తుందేమో, బట్ CGHS మాత్రం హాస్పిటల్ అడ్మిటే కాదు, ప్రైవేట్ డాక్టర్ కి వెళ్ళి కన్సల్టేషన్ కూడా తక్కువ రేటుకి ఇవ్వాల్సిందే. అపోలోలో వాటిలో 1000 రూపాయల కన్సల్టేషన్ అయితే CGHS కార్డు ఉంటే 200 రూపాయలకి ఇవ్వాలి. సో కార్పొరేట్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్, నాట్ ఓన్లీ అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్, డయాగ్నోస్టిక్స్, టెస్ట్, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అమలు అవుతున్నాయి. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్, అందులో ఉద్యోగుల హెల్త్ ఇంపార్టెంట్. నిన్న మొన్న 2 రోజులు రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వాన్ని, మీరు మిగతా ఇచ్చినా ఇవ్వకుండా ఈ హెల్త్ కార్డ్స్ మాత్రం చేయండి ఉద్యోగులకి. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కళ్ళు హార్ట్ అటాకులు వచ్చి సొంతంగా డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి. హెల్త్ కార్డ్ ఏమో పనిచేయట్లేదు, ఇన్సూరెన్స్ ఏమో ఏ ఉద్యోగులకి లేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగులకి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మాకు హెల్త్ కార్డు ఉంది కదా అని చెప్పి ఇన్సూరెన్స్ చేసుకోవట్లేదు. ప్రైవేట్ ఉద్యోగులు మేమేమో చేసుకుంటాం, లేదా మా కంపెనీ నుంచి ఉంటుంది. సో దానివల్ల చాలా ఇబ్బందులు పెడుతున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం, ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. కానీ విధి విధానాలు రావాల్సి ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్, ఇది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా? ఇప్పుడున్న దాని ప్రకారం మాత్రం అవుట్ సోర్సింగ్ లేదండి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లేదు. రెగ్యులర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ కి, రెగ్యులర్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వాళ్ళకైనా CGHS స్టడీ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. అయితే ఇది మేము గత గవర్నమెంట్ కమిటీ వేసినప్పుడు డిస్కషన్ లోకి వచ్చింది.
ఎందుకంటే పిఆర్సీ కమిటీ ఏమో 1% ఆఫ్ బేసిక్ పే తీసుకొని గవర్నమెంట్ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేసి స్కీమ్ నడపాలని చెప్పింది. కానీ ఆ సూచన ఇంప్లిమెంట్ కాలేదు. చివరికి ఒక కమిటీ వేస్తే ఆ కమిటీలో డిస్కషన్స్ లో మీరు అన్నట్టుగా ఓపీ కూడా ఉండాలి, సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ లాగా సిజిహెచ్ఎస్ లాగానే ఓపీతో పాటు ఉండాలి మాకు అని చెప్తే అప్పుడు హెల్త్ సెక్రటరీ వీళ్ళంతా కొన్ని స్టేట్స్ ను సిజిహెచ్ఎస్ ఐఏఎస్ అధికారులు కూడా సిజిహెచ్ఎస్ వాడుకుంటారు, వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు వాడుకుంటారు. అవును. అయితే ఏం జరిగిందంటే కొన్ని స్టేట్స్ లలో ఓపీ ఉండడం వల్ల స్కీమ్ కొంత దాంట్లో కొన్ని అక్రమాలు జరిగినాయి, కొంత ఇబ్బంది కలిగింది. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ మనము ఇన్ పేషెంట్ తో చేద్దాము, ఆ తర్వాత స్కీమ్ నడిచే విధానాన్ని బట్టి ఒక 6 నెలలు సంవత్సరం చూసిన తర్వాత దీన్ని కొంచెం పెంచుదాము పరిధి అని చెప్పి ప్రాథమికంగా అనుకున్నాము. కాకపోతే అవన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధమైన తర్వాత ఇంకా జీవో విడుదలయ్యే ముందు ఆగిపోయినాయి సార్ అవి. ఓకే, వంగ రవీంద్ర రెడ్డి గారు ఏమంటారు? హెల్త్ స్కీమ్ దానికి సంబంధించి హెల్త్ స్కీమ్ గురించి చాలా మంచి ఉద్దేశం సార్ అది. వాస్తవానికి ఏంటంటే పోయిన గవర్నమెంటే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన క్రమంలో మళ్ళీ ఎందుకో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మేము అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూనే ఉంటాము. ఎవ్రీ రిప్రజెంటేషన్లో హెల్త్ కార్డులు కావాలి. ఎందుకంటే ఉద్యోగులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. ఒక్కొక్కరి దగ్గర మనకు డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. టయానికి ఒక అపస్మారక స్థితి కానీ అనుకోకుండా సంఘటన జరిగితే హాస్పిటల్ తీసుకపోతే తీసుకుపోలేని పరిస్థితి ఉంది. డబ్బులకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ హెల్త్ కార్డ్స్ ఎంప్లాయీస్ కనుక ఉంటే మనం డైరెక్ట్గా పోయి హెల్త్ కార్డు చూపిస్తే ఒక చికిత్స జరుగుతుంది. దానివల్ల ఆ కుటుంబం ఏమైనా బాగుపడుతుందని మేము అప్పటి నుంచి అనుకుంటున్నాం. మేము గవర్నమెంట్ అడుగుతూనే ఉన్నాం. మొన్న మా జేఏసీలో కూడా అది డిమాండ్గా పెట్టినాం. ఆ డిమాండ్ను ఈ గవర్నమెంట్ ఆమోదించి ఇప్పుడు దాన్ని ఆమోదించింది. నాకు చాలా సంతోషకరం సార్ అది. నిరంజన్ గారు మీరేమని చెప్పేది ఉందా? రెవెన్యూ ఎంప్లాయీస్ దాని తరఫున 20,000 మంది ఉన్నారు దాదాపు. 20,000 మంది సార్. ఇప్పుడు ఇంకొక 10,000 ఇప్పుడు జీపీఓలు వస్తున్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు మేలైన సేవలు తొందరగా అందించడం కోసము ఒక 10,000 గ్రామ పాలనాధికారులను తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి పోయినరు, మళ్ళీ తిరిగి వారిని ఎగ్జామ్ పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకా తొందరగా కూడా ఇంకా ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో జీపీఓలను మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేస్తుంది సార్. నిరంజన్ గారు, మీరు ఇందాక మా నాయకులందరూ చెప్పినట్టు ఉద్యోగులందరూ కూడా 2 DAలు ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే 1 రావడం కొంత అసంతృప్తి ఉన్నట్టు బట్టి మాట మాత్రం వాస్తవమే. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను విశ్వాసంలోకి తీసుకొని మరి ఆఫీసర్స్ కమిటీ వేయడము, తర్వాత మరి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర చర్చించడము, ఆ తర్వాత క్యాబినెట్లో దాదాపు ఉద్యోగుల సమస్యల మీద ఇంత సుదీర్ఘంగా చర్చించడం అనేది దాదాపు బహుశా 10 సంవత్సరాల్లో మొదటిసారి. ఇదొకటి ఆహ్వానించదగ్గ పరిణామం. అదేవిధంగా మా నాయకులు జేసీ నాయకులు పదే చెప్పడం జరిగింది. ప్రభుత్వం చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఆర్థిక పరమైనటువంటి ఏదైతే మా డిమాండ్లు ఉన్నాయో ఈ మార్చి తర్వాత పరిస్థితి బాగుపడుతుంది, కొద్దిగా ఓపిక పట్టండి అన్నారు. దానికి అనుగుణంగానే మా నాయకులు కూడా ఆశాభావంతో వేచి చూస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో ముందడుగు పడిందని చెప్పొచ్చు. అదేవిధంగా చాలా సమస్యలు మేము ఇచ్చినటువంటి 57 సమస్యల్లో దాదాపు 45 సమస్యల వరకు డిపార్ట్మెంటల్ వైజ్గా డిపార్ట్మెంటల్ స్థాయిలోనే పరిష్కరించేటివి ఉన్నాయి. దానికోసము ప్రభుత్వ గుర్తింపు సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యొక్క స్థాయిలోనే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. దాదాపుగా మేము ప్రభుత్వం పట్ల ఆశాభావంతో ఎదురు చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే దేవిప్రసాద్ గారు. నమస్తే. ఉద్యోగులకు 2 DAలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఒకటి ఇప్పుడు రిలీజ్ చేస్తుంది, మరొక DA మరో 6 నెలల తర్వాత ఇవ్వనుందట. సో ఏం చెప్తారు దీని మీద? గుడ్ ఈవినింగ్ మిత్రులకు అందరికి నమస్కారం. భరత్ గారు చెప్పండి. అంటే 2 DAలు ప్రకటిస్తారని చెప్పడమే కరెక్ట్ కాదు. 2 DAలు ఒక DA మాత్రమే ఇస్తున్నారు, ఇంకొక DA
6 నెలల తర్వాత ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటి వరకు ఇది కొత్త సాంప్రదాయం. ఇప్పటి వరకు అయితే నాకు ఒక డౌట్ ఇక్కడ, 6 నెలల తర్వాతనే ఏప్రిల్ ఒక ప్రధాన పత్రిక ఏప్రిల్లో అని రాసింది. ఏప్రిల్ అంటే సంవత్సరం తర్వాత. ఏప్రిల్ అంటే ఇక అయిపోయినట్టే. ఏప్రిల్ అంటే ఎప్పుడు ఇంకొక 1 ఇయర్ కావాలి. అంటే డౌట్ ఏంది, ఇది క్లారిఫై చేయాలి, ఇది 6 నెలల తర్వాత ఏప్రిల్ అని. ఇప్పుడు మన చర్చలతో పాల్గొన్న మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళే కన్ఫర్మ్ చేయాలి. ఏలూరు శ్రీనివాసరావు గారు అయితే 6 months అని అంటున్నారు. మరి ఓకే, 6 months అనుకుందాం. 6 months అని ఇప్పుడు ప్రకటించడం అనేటువంటిది ఇది కొత్త సాంప్రదాయం. నేనైతే 4 దశాబ్దాలుగా చూస్తున్నాం అనేక ప్రభుత్వాల్ని. ఎప్పుడు కూడా 6 నెలల తర్వాత డిఏ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు అయితే ఇప్పటి వరకు లేవు. సరే, ఈ కొత్త సాంప్రదాయం ఏమైనా ఉద్యోగులందరూ కూడా కేబినెట్ వైపు 3 డిఏలు వస్తాయని ఎదురు చూసిండ్రు భరత్ గారు. ఇవాళ ప్రాథమిక సభ్యులు, ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులకు చాలా ఒత్తిడి ఉంది, కింది స్థాయిలో ఒత్తిడి ఉంది, అటు ప్రభుత్వం నుంచి కూడా. ఎందుకంటే ప్రభుత్వం చెప్పేటువంటి అనేక సమస్యలు వాళ్ళు వినాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. ఆ సహజంగానే ఇవాళ కింది స్థాయి ఉద్యోగులందరూ కూడా ఇవాళ 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు భరత్ గారు. పెన్షనర్లు అందరూ కూడా ఈ డిఏ రావడం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకు పిఆర్సీ మిగతా వాటికంటే వాడికి డిఏ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి 5 డిఏలు ఆగడం అనేటువంటిది ఇది చాలా వాళ్ళందరినీ కూడా వేధిస్తున్నటువంటి సమస్య. కాబట్టి కనీసం 3 డిఏలలో 2 డిఏలు ఇచ్చి ఒక డిఏ 2 నెలలకో 3 నెలలకో ఇస్తామని చెప్తే అయిపోయేది. కానీ ఎందుకో నిన్న మన చర్చలలో పాల్గొన్నటువంటి మన నాయకులందరూ కూడా 2 డిఏలు తప్పకుండా వస్తాయని చెప్పి వారు అన్నారు. కానీ రిజల్ట్ చూస్తే ఏమైపోయిందంటే ఒకటే డిఏ వచ్చింది. ఇవాళ ఒక్క డిఏ, వచ్చే డిఏ కోసం 6 నెలల తర్వాత వేచి చూడడం అనేటువంటిది అది కొద్దిగా కష్టమైనటువంటి పని. ఉద్యోగ సంఘాలకు కొద్దిగా ఇది పత్తి మీద సాము లాంటిది. కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల మనోభావాల్ని గమనించైనా, ఉద్యోగుల ఆకాంక్షల్ని గౌరవించైనా ఈ విషయంలో మార్పు చేసి 2 డిఏలు వెంటనే ఇచ్చి ఇంకొక డిఏ కొద్ది రోజులు చేసినా ఏం కాదు. కానీ ఒక్క డిఏతో మాత్రం ఉద్యోగులందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు భరత్ గారు. ఎందుకంటే హెల్త్ కార్డ్స్ ఇచ్చారు కదా, హెల్త్ కార్డ్స్ ఇప్పుడు రెండోది చెప్తా నేను భరత్ గారు. హెల్త్ కార్డ్స్ విషయంలో పడినటువంటి ముందడుగు అందరం స్వాగతించాల్సినటువంటి అంశమే. అది గత ప్రభుత్వంలో కొంత కసరత్తు జరిగింది. అందులో ఉన్నటువంటి అనేక మంది మిత్రులందరూ కూడా అప్పుడు కూడా పాల్గొన్నారు. అనేకం చెప్పినాం. ఒక జీవో విడుదలైంది. ఆ తర్వాత గైడ్ లైన్స్ విడుదల కావాల్సి ఉండే. గైడ్ లైన్స్ కొంత ఎన్నికల కోడ్ రావడం వల్ల, రకరకాల ఇష్యూ వల్ల అది ఆగిపోయింది. ఇప్పటికైనా హెల్త్ స్కీమ్ అమలు కావడం అనేటువంటిది ఇలా అందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి అంశం. అయితే ఇందులో కొన్ని క్లారిటీలు రావాల్సినటువంటి అవసరం ఉంది భరత్ గారు. ఎందుకంటే ఈ హెల్త్ స్కీము యూనివర్సిటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకి వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశం మీద ఇంకా కొంత సందేహాస్పదంగా ఉన్నటువంటి అంశం. రెండవది కాంట్రిబ్యూషన్ విషయంలో 4వ తరగతి ఉద్యోగులకు ఎంత, గస్టెడ్ అధికారులకు ఎంత, ఎన్జిఓలకు ఎంత అనేటువంటి. ఇప్పుడు 4వ తరగతి ఉద్యోగికి కూడా గస్టెడ్ అధికారికి తీసుకున్నట్టుగానే కాంట్రిబ్యూషన్ తీసుకుంటారా, మరి ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటది, ఈ విషయంలో కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఈ కమిటీ, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఉద్యోగులు ఇచ్చినంత దేవిప్రసాద్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు అప్పుడు శ్రీపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. హలో శ్రీపాల్ రెడ్డి చెప్పండి. అప్పుడు మనం అందరం ఉన్నాము డిస్కస్ చేసేటప్పుడు. అయితే అప్పుడు వచ్చిన టాపిక్ ఏంటంటే, సరే అటెండర్లకు, తర్వాత క్లాస్ 4 ఎంప్లాయీస్ కు, ఇట్లా గెజిటెడ్స్ కి ఇట్లా వేరుగా వద్దు. ఎందుకంటే ఎవరు ఏ స్థాయి అయినా సమానంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, సమానంగానే తీసుకోవాలనే ఉద్దేశంగా లాస్ట్ కు ఫిక్స్డ్ గా 500 ఎంప్లాయీ నుంచి 500 ఇక్కడి నుంచి అని అనుకున్నాం. అయితే గవర్నమెంట్ అంతకన్నా ముందు ప్రతిపాదన 2% ఆఫ్ బేసిక్ పే అడిగింది. అడిగితే టీజీఓ అసోసియేషన్ తర్వాత మేము కూడా దానికి ఒప్పుకోలేదు. లాస్ట్ కు అందరం కూర్చొని అనుకున్నది ఏంటంటే, సరే ఈక్వల్ గా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఈక్వల్ గానే కాంట్రిబ్యూట్ చేద్దాం, ఇంకా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అవుతుందని ఒకటి ప్రాథమికంగా అనుకున్నాము. ఆ తర్వాత రెండో అంశం ఏమొచ్చిందంటే, దీంట్లో ఏబిసి అని పెడదాం అనుకున్నాము. ఎందుకంటే ఒక స్పాన్ లో 500, ఒక దాంట్లో 1000 రూపాయలు. ఎందుకంటే క్లాస్ 4 ఎంప్లాయీ అయినా 1000 రూపాయలు తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. లేదు గెస్టెడ్ ఆఫీసర్ అయినా 500 తీసుకోవచ్చు. అంటే 500కు ఒకలాంటి ట్రీట్మెంట్, 1000కి ఒకలాంటి ట్రీట్మెంట్, ఇట్లాంటి ప్రతిపాదనలు అన్ని వచ్చినాయి. కానీ అన్ని కూడా మొదలు మనం ఒక స్కీమ్ స్టార్ట్ చేద్దాం,
ఒక స్టార్ట్ చేసిన తర్వాత దీని 6 నెలలు అయిన తర్వాత అప్పుడు మనం దీని మీద మాడిఫికేషన్ చేసుకుందామని అట్లా వచ్చింది అన్నట్టు. అట్లా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ అనేది వచ్చింది. భరత్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఆ చర్చలలో ఉన్నారు కాబట్టి వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది ఈ విషయంలో. శ్రీపాల్ గారు చెప్పింది కరెక్ట్. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఉద్యోగ సంఘాలు చేసినటువంటి ఏ గైడ్ లైన్స్ అయితే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ తో ముందుకు పోతున్నారా లేదా అనేది స్పష్టత ఇవ్వలేదు భరత్ గారు. అందుకే నేను చెప్తున్నా. కాబట్టి ఇది వీలైనంత తొందరగా ఉద్యోగ సంఘాలు గైడ్ లైన్స్ ఇప్పించే ప్రయత్నం చేయాలి. హెల్త్ కార్డ్స్ ఇవ్వడం అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ లో ఆ రోజు మిస్ అయిన రోజు మొదటి మీటింగ్ జరిగింది భరత్ గారు, మీకు కూడా గుర్తుండి ఉంటది. ఎందుకంటే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్త్ స్కీమ్ ను ప్రారంభిద్దామని చెప్పి ఆ రోజు ఆయన హెలికాప్టర్ లో మిస్ అయి చనిపోయిన రోజు నుంచి దీనికి ఆటంకాలు సెప్టెంబర్ 1, 2009 జరిగినాయి. ఈ 50 సమావేశాల్లో ఎక్కడ కూడా ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రకమైన ప్రతిపాదనలు పెట్టడం, ప్రభుత్వం నుంచి ఒక్కొక్క ప్రతిపాదన రావడం, దాంతో ఇదంతా కూడా గందరగోళంగా తయారై దాదాపు 5-6 ఏళ్ళు ఇంప్లిమెంట్ కాలేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ కాంట్రిబ్యూషన్ ఏమవుతూ ముందుకు పోదామన్నది కానీ అది ఆచరణలో హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించినప్పటికీ కూడా అది సరైనటువంటి రీతిలో పనిచేయలేదు. కాబట్టి మేమందరం కూడా అనుకున్నది ఏంటంటే, మన కాంట్రిబ్యూషన్ ఉంటేనే మనకు అడగడానికి చాలా హక్కు ఉంటుంది, ఇది మంచిగా నడుస్తుంది. హాస్పిటల్లకు సరైనటువంటి టైంలో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వేధిస్తున్నారు, బోర్డు పెడుతున్నారు, మా దగ్గర లేదని. ఈ సమస్య పరిష్కారం కావాలంటే కాంట్రిబ్యూషన్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి, ఇమీడియట్ పేమెంట్ కావాలని ఏదైతే మా శ్రీపాల్ గారు చెప్పిందో ఇది అందరం కలిసి చేసినటువంటి ఆలోచన. కాబట్టి ఇది అందరం కూడా స్వీకరించాల్సినటువంటి అంశం. మూడవది, రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు, ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకి జీపీఎఫ్ లోన్ పెట్టుకున్నా ఇంకొక లోన్ పెట్టుకున్నా చాలా డబ్బులు అక్యుములేట్ అయి ఉన్నాయి. ఇవి కేవలం 700 కోట్లని అలా పత్రికలు వచ్చింది. 700 కోట్లు అంటే ఉద్యోగ సంఘాలు చెప్తున్నది ఏంటి, 700, 800, 900, 1000, 1100 ఇట్లా పోతామని మేము చెప్పినామని అంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి క్లారిటీ మాత్రం ఏమో నెలకు 700 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పి బట్టి విక్రమార్క గారు నిన్న కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పినటువంటి అంశాన్ని చూసాం. ఇట్లా 700 కోట్లు ఇచ్చుకుంటూ పోతే ఎన్ని నెలలు వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రిటైర్ అవుతున్న పేర్లో ఉద్యోగులందరూ కూడా వాళ్ళ యాక్సిడెంట్ అయితే ఉద్యోగులు జీపీఎఫ్ కోసమో ఇంకొక రకరకాల భత్యాలో మా రెవెన్యూ ఉద్యోగులే కానీ మిగతా ఉద్యోగులకు కానీ వెహికల్ అలవెన్సులు కానీ ఇవన్నీ కూడా వస్తాయి. వీటిని ఎట్లా పరిష్కరిస్తారనేటువంటిది కూడా ఒక సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ 2-3 విషయాలలోనే పాత ఏరియాస్ అన్ని కూడా క్లియర్ చేసినట్టుంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మా ఉద్యోగ సంఘ నాయకులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ వన్ టైం 3 విడతల్లో 4 విడతల్లో 5 విడతల్లో ఇవన్నీ కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం మీద కొంత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉందని. ఎందుకంటే రిటైర్ ఉద్యోగులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు భరత్ గారు. ఇలా అనేక మంది పెన్షనర్లు అందరూ కూడా ఇవాళ చాలా మనోవేదనతో మెసేజ్లు పెట్టిండ్రు, మీకు కూడా వస్తుంటాయి, మా అందరికి కూడా మెసేజ్లు వస్తా ఉంది. కాబట్టి ఇప్పటికైనా మేము మోరార్లెస్ సంఘాలు హ్యాపీ అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి కలుస్తామంటున్నారు. మంచిదే భరత్ గారు, ఉద్యోగ సంఘాలు హ్యాపీగా ఉండి ఉద్యోగులు హ్యాపీగా ఉంటే ఇక ఏమంటారు కదా మియా బీబీ ఏమంటారు కదా, ఇద్దరు సంతోషంగా ఉంటే మధ్యలో మనకేంటి. ప్రతిపక్షంగా మీరు ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలనుకుంటున్నారు భరత్ గారు. ప్రతిపక్షంగా డెఫినెట్ గా ఒక బీఆర్ఎస్ పార్టీగానో బీజేపీ పార్టీగానో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలుగా మేము మేనిఫెస్టోను అమలు చేయమని డిమాండ్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ ఫండమెంటల్ రైట్. మేనిఫెస్టోలో ఎన్నికల్లో ఓట్లు వేసుకొని అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాగానే వెంటనే డిఏలు ప్రకటిస్తామని చెప్పింది, 6 నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని చెప్పింది, ఏరియర్స్ ఇస్తామని చెప్పింది, సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పింది. 18 నెలలైనా మీ హామీ ఏమైందని అడిగేటువంటి హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది కదా భరత్ గారు. ఒక ఉద్యోగం సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో సభలో మాట్లాడుతూ ఎప్పుడన్నా ఉద్యోగులు లేకపోతే ఉద్యోగుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. అక్కలు చెల్లెళ్ళు మీరు చెప్పండి, మీ భర్తలకు ఎప్పుడైనా 1వ తారీఖు జీతాలు వచ్చినాయా? పోయిన ప్రభుత్వంలో ఇప్పుడు మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నాం,
ఇక్కడ ఆగండి భరత్ గారు, Yeah. ఇక్కడ ఆగండి దయచేసి. Yeah. మా శ్రీపాల్ ఉన్నాడు, ఇంకా మిగతా మిత్రులు ఎవరున్నారో నేను మా ఫోన్ లో ఉన్నా. నేను ఏమంటున్నా, మా ఉద్యోగ మిత్రులను అడగండి. 2019 వరకు అంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 2019 వరకు 1వ తారీఖునే వేతనాలు వచ్చినాయి. ఇవాళ ఏం చెప్తున్నారంటే 10 ఏళ్లలో 1వ తారీఖు వేతనాలు రాలేదని చెప్తున్నారు. 2019 కరోనా వచ్చినాక వచ్చినటువంటి ఆర్థిక సమస్యల వల్ల 15వ తారీఖు నాడు వరకు కూడా పోయినాయి. మా శ్రీపాలు మేము అనేక సార్లు ఆర్థిక మంత్రికి అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రులకు కూడా చెప్పినాము. అక్కడ ఇంకెవరున్నారు భరత్ గారు? ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, వంగా రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. మా రవీందర్ కు బాగా తెలుసు, వంగా రవీందర్ రెడ్డికి కానీ మా శ్రీను అంటే ఆ తర్వాత ఉద్యోగ సంఘాల బాధ్యతలు లేడు కాబట్టి, ఆయన ఖమ్మంలో రాష్ట్ర బాధ్యతలో టీజీఓలు లేడు కాబట్టి తనకు కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియకపోయినప్పటికీ కూడా రవీందర్ రెడ్డికి మిగతా వాళ్ళకి అందరికి కూడా తెలుసు. 19 వరకు వేతనాలు అందరికి కూడా 1వ తారీఖు మాక్సిమం 3వ తారీఖు లోపల వేతనాలు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత మార్పుల క్రమంలో వచ్చినాయి. మేము ఎంత ప్రయత్నం చేసినా అవి సాధించుకోలేకపోయినా ఆ అసంతృప్తి వల్లనే కదా భరత్ గారు ఉద్యోగులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరం అయింది. కాబట్టి నేనేమంటున్నా, ఇంకా ముఖ్యమంత్రి మీరు ఫస్ట్ కు వేతనాలు రాలేదు, ఫస్ట్ కు వేతనాలు ఇస్తామని ఓట్లు వేసుకొని వచ్చినాక మళ్ళీ పాత ప్రభుత్వానికి సంబంధించి బురద చల్లడం అనేటువంటిది మేనిఫెస్టోను ఉల్లంఘించడం కాదా భరత్ గారు? మేనిఫెస్టోలో ఏం చెప్పినావు నువ్వు? కాబట్టి ఇవాళ మేనిఫెస్టోను అమలు చేయమని ఒక పొలిటికల్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మీకంటే నయం కదా అంటారు, బీఆర్ఎస్ కంటే నయం కదా, 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, అంతకంటే మంచిదే కదా భరత్ గారు. 1వ తారీఖు వేతనాలు ఇమ్మనండి. మేము 73% ఇచ్చినాం 10 ఏళ్లలో పిఆర్సీ. ఈయన 80% ఇమ్మనండి, 40% ఇచ్చేది 5 ఏళ్లకే కదా. అదే 5 ఏళ్లకి ఎంత ఇవ్వగలుగుతారో మెరుగైనటువంటి పిఆర్సీ ఇమ్మనండి. నేను ఏమంటున్నా, కేసీఆర్ కంటే మిన్నగా చేస్తే అందరం మేము కూడా సంతోషిస్తాం, ఈమని చెప్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా మేము అంటే ఇది పొలిటికల్ డిబేట్ వేరు. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఉంటే మాట్లాడదాం. ఎందుకంటే మా ఉద్యోగ సంఘ నాయకులకు రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళు హక్కుల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. ఇటు బయట కావలసినటువంటి ఒత్తిడి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఇవాళ ఉద్యోగ సంఘాలకు మాకు ఎక్కడ రిస్క్ లేదు. మేమందరం కూడా కోరుకుంటున్నది ఉద్యోగులకు, ప్రాథమిక సభ్యులకు అందరికీ సరైనటువంటి రీతిలో ప్రయోజనాలు కలగాలని. ఓకే ఓకే. సో మీరైతే ఒకటి డిఏ, రెండోది పిఆర్సీ ప్లస్ మేనిఫెస్టోలో పెట్టిన వాటన్నిటి గురించి ఉద్యమిస్తారు. డెఫినెట్ ఒక రాజకీయ పార్టీగా మేము ఇవాళ మహిళలకు పెన్షన్ కావాలనే దగ్గర నుంచి భరత్ గారు మహిళలకు పెన్షన్ దగ్గర నుంచి, స్కూటీల దగ్గర నుంచి, తులం బంగారం దగ్గర నుంచి అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే భరత్ గారు చేస్తేనే ఉద్యోగులకు జీతం ఏమంటారు డిఎల్ లేట్ అవుతారు. ఇక అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ ఎందుకు ఎవరు పెట్టమన్నాడు ఈ మేనిఫెస్టోలా? మీరు చూసి వాళ్ళు పెట్టారు, మిమ్మల్ని చూసి పెట్టారు. మీరు 10,000 రైతు బంధు అంటే వాళ్ళు 15,000 అర్రాస్ పాట. 7,000 ఇస్తామని చెప్పారు. మీరు 2,000 ఇస్తే వాళ్ళు 4,000 అన్నారు, మళ్ళీ మీరు 5,000 అన్నారు. ఇది ఒక వేలం పాట. నేను అందుకే ఏమంటున్నాను భరత్ గారు ఒక రాజకీయ పార్టీగా అధికారంలోకి రావడానికి వాళ్ళు అలవిగానే హామీ ఇచ్చింది. ఇవాళ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఈ రియలైజ్ అయ్యే క్రమంలో ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వం మీద బుద్ధదాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలకు స్టిక్కానేయండి, లేకుంటే మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు కన్విన్స్ చేసుకోండి. ఇలా మా ఉద్యోగ సంఘాలు మీరు సంతోషంగా ఉన్నారంటారు కదా, మీరు ఉద్యోగ సంఘాలు సంతోషంగా ఉన్నామని ఒక పోల్ పెట్టండి. ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారా లైన్ లో? లేరా? ఓకే. సంతోషంగా ఉన్నారా లేదా పోల్ పెట్టాం మేము. పెట్టారా? చదువుతాను, నేను చదివి రిజల్ట్. నేను ఏమంటున్నా, అది నేను ఉద్యోగ సంతోషంగా ఉన్నారా అని పోల్ ఉంది యాక్చువల్లీ ఆల్రెడీ. మీరు ఇట్లా కాదు, ఒక 10 మంది నంబర్లు తీసుకొని కాదు నేను పోల్ లాస్ట్ లో చెప్దాం అనుకున్నా. ప్రభుత్వం ప్రకటించిన డిఏతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా అని చెప్తే గనక ఉన్నారు అని 9% అని చెప్పారు, లేరు అని 91% అని చెప్పారు. ఇక మళ్ళీ ఇది మేం చెప్పింది కాదు కదా, ఇది రాజకీయాలు ప్రేరేపించినవి కావు కదా భరత్ గారు.
రాజకీయాలు ప్రేరేపించడానికి నేను అదే చెప్పాను. ఉద్యోగ సంఘాల నేతలు పెండింగ్ లో పెట్టారు కదా, వాళ్ళు కూడా పెండింగ్ లో పెట్టారు కదా. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు పెండింగ్ లో పెట్టాం కాబట్టి మమ్మల్ని ఓడిచ్చారని చెప్పి. పోస్టల్ బ్యాలెట్ లో అంతా బీఆర్ఎస్ నెగటివే. నాకు తెలిసి 119 చోట్ల ఎక్కడన్నా ప్లస్ వచ్చిందా? వచ్చినాయి, కొన్ని నియోజకవర్గాల్లో వచ్చి ఉంటాయి. హైదరాబాద్ లో గెలిచాం కదా చాలా నియోజకవర్గాల్లో. పోస్టల్ బ్యాలెట్ లో నేను అనేది పోస్టల్ బ్యాలెట్ లో మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. మహేందర్ రెడ్డి గారు ఎక్కడ? సిద్దిపేట వచ్చినట్టుంది సార్, శ్రీపాల్ రెడ్డి గారు ఒక సిద్దిపేటలో వచ్చినట్టుంది అంతే, ఇంకెక్కడ రాలేదు. సో చాలా మట్టుకు నెగటివ్ అయింది, చాలా నెగటివ్ ఉంది. కానీ ఒకటి ఇప్పుడు నేను లాస్ట్ లో చదువుదాం అనుకున్నా, మీరు చెప్పారు ఈ లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి చెప్తున్నా. 91% మంది హ్యాపీగా లేవని చెప్పారు, 9% మంది మాత్రం ఉన్నారు. నేను ఉద్యోగ సంఘాల నేతలకు కూడా అదే చెప్పాను. మరి కామెంట్స్ అన్ని నెగటివ్ ఉన్నాయి, సో రకరకాల కామెంట్ పెడుతున్నారు, తిడుతున్నారు. ఇప్పుడు భరత్ గారు ఉద్యోగ సంఘాలకు ఎక్కువ పిఆర్సీ తెచ్చినప్పుడు మెచ్చుకుంటారు, తక్కువ తెచ్చినప్పుడు తిడతారు. మిమ్మల్ని కూడా అంటారు, మీరు 10 సంవత్సరాలు ఏం చేశారని మిమ్మల్ని కూడా కామెంట్ చేస్తున్నారు. చేస్తారు, చేయమనండి, మేము స్వాగతిస్తాము. నేను చేసి చెప్తాం కదా, మేము 73 తెచ్చినాం, ఈ ప్రభుత్వంతో 80 తీసుకురామని చెప్తున్నాము. 40 తీసుకురండి కనీసం ఫిట్మెంట్. నాకు తెలిసి 20% కూడా ఇచ్చినట్టుగా అనిపిస్తలేదు. ఇప్పుడు కేసీఆర్ కంటే అడుగుతున్నారు కానీ ఇప్పుడు మా శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్సీగా, రేపు శాసన మండలిలో తన గొంతును వినిపిస్తాడు. డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ మాత్రం పిఆర్సీ ఇప్పించే బాధ్యత ఆయన మీద కూడా ఉంటది కదా. శ్రీపాల్ రెడ్డి ఉన్నాడు కదా మా ప్రతినిధిగా. శ్రీపాల్ రెడ్డి గారు తప్పకుండా సార్, తప్పకుండా. నేను ఉపాధ్యాయుల ఓట్లతోనే నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టి తప్పకుండా ఉపాధ్యాయుల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకోవాల్సి ఉంటది, వాళ్ళ గొంతునే నేను వినిపించాల్సి ఉంటది. మనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. ఇంత ఓవర్వెల్మింగ్ నెగటివ్ ఉంది, 91% మంది సంతృప్తిగా నేను మొదలు కూడా చెప్పిన భరత్ గారు ఏంటంటే డిఏల విషయంలో ఖచ్చితంగా సంతృప్తిగా లేరు, అది ఓకే దాంట్లో. కాకపోతే దాంతో పాటు హెల్త్ స్కీమ్ వచ్చింది కాబట్టి కొంత బెటర్ అనే విషయం మాత్రమే నేను ప్రస్తావించిన. రెండు డిఏలు అందరూ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు కాబట్టి ఒక డిఏ అనేది అది అందరిని కూడా నిరాశపరిచింది. ఇంకోటి ఏంటంటే 6 నెలల తర్వాత అనేది అది సరైనది కాదు, ఎందుకంటే 6 నెలలకు ఇంకో డిఏ కూడా యాడ్ అవుతుంది. 6 నెలలు కూడా అవసరం లేదు, ఇంకొక 20 రోజులు ఆగితే ఇంకో డిఏ యాడ్ అవుతుంది. తర్వాత పిఆర్సీలో యాడ్ చేస్తారు, ఈ డిఏలు అడగాల్సిన అవసరం లేదని ఒక వాదన చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు భరత్ గారు. అంటే ఈ లోపు పిఆర్సీ ఇస్తే ఆ డిఏలు కూడా ఆటోమేటిక్ ఇవ్వాల్సి వస్తుంది. వాస్తవికంగా మాట్లాడితే పిఆర్సీ ఇచ్చే సిచ్యువేషన్ లో 3లో ప్రభుత్వం ఉందా? నాకు తెలిసి 2026లో కూడా ఇవ్వదు అనుకుంటున్నాను, నేను 27లో ఇస్తుందేమో అని అనుకుంటున్నాను. అంత దూరం పోతే ఉద్యమాలు కూడా 27 దాకా వెళ్తే ఉద్యమాలు 6 నెలల్లో వస్తుందని విశ్వాసం ఉంది కదా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మా దానిలోనే మాట్లాడారు పోలీస్ అవార్డ్స్ లో, జీ తెలుగులో. ఆయన ఏమన్నారంటే మీరు 2% ఉన్న పాపులేషన్ గురించి ఆలోచిస్తారా, 98% మంది ప్రజల గురించి ఆలోచిస్తారా అని చెప్పారు. 2%కేనా అన్ని, 98% పరిస్థితి ఏందని అన్నారు. మీరు ఉన్నది 2% కదా, 98% వాళ్ళకు పథకాలు ఆపమంటారా? కళ్యాణ లక్ష్మి ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, రైతు బంధు ఆపాలనా, లోన్ వేవర్ ఆపాలనా, ఏం ఆపాలని అడుగుతున్నారు. పెన్షన్లు ఆపాలంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే భరత్ గారు ఒక విషయం ఏంటంటే ఇవాళ పొలిటికల్ పార్టీస్ కి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షంగానే వ్యవహరిస్తారు, అది ఏ పార్టీ అయినా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం లాగానే వ్యవహరిస్తారు. ఇప్పుడు ఇదే 2 పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంలో ఒకలాగా ఉన్నప్పుడు మనం అన్ని చూస్తా ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చేటప్పుడే ఇవాళ ఉన్న 2 లక్షల కోట్ల బడ్జెట్ కి 1,50,000 కోట్లు కూడా రీచ్ కావట్లేదు. మరి మిగతా 50,000 కోట్లు అప్పే. మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా పెంచి ఇస్తామని చెప్తున్నప్పుడు అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న ఇన్కమ్ కి ఏది కూడా చేయలేదు, అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే అవకాశం లేదు, డిఎల్ ఇచ్చే అవకాశం లేదు, అక్కడ ఎవరున్నా అంతే. కాకపోతే ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడే ఇంత ఇన్కమ్ ఇవాళ ఉంది,
ఇంత ఇస్తున్నారు. వాళ్ళు రేపు ఏమంటారంటే ప్రభుత్వం సాధారణ ప్రజల గురించి కూడా ఆలోచించాలి కదా. లేదు అదే నేను చెప్తున్నది కూడా, ఎక్కడి నుంచి తెచ్చిస్తారో చెప్పాలి. ఇప్పుడు 4,000 బదులు 5,000 అన్నాం, 10,000 బదులు 15,000 అన్నాం, 1,00,000 రుణమాఫీ బదులు 2,00,000 అన్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే మేనిఫెస్టోలో చేసేటప్పుడే ఇవాళ ఇంత బడ్జెట్ ఉంది, ఇంత ఇస్తున్నారు. రేపు మేము ఇంత ఆదాయం పెంచిన తర్వాత ఇన్ని సోర్సుల ద్వారా ఇంత ఆదాయం పెంచి ఇంత ఇస్తామని చెప్పే విధానం రావాలి రాజకీయ పక్షాలకు కూడా. ఎందుకంటే ముందు చెప్పి తర్వాత ఇవ్వకపోవడం కూడా అది ఒక వాళ్ళు ఏమంటారంటే మీరు 98% ప్రజల గురించి ఆలోచించకుండా ఓన్లీ ఉద్యోగులు 2% గురించి ఆలోచిస్తున్నారన్నది ఆయన కామెంట్. ఆ కామెంట్ కరెక్టే, 2% ఉండొచ్చు కాక, కానీ 99% ప్రజలకు కూడా మొత్తం రావట్లేవు కదా. చెప్పండి దేవిప్రసాద్ గారు. భరత్ గారు, నేను ఏమంటున్నా, ఈ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పింది కదా, మేము ఇన్ని హామీలు పెడుతున్నారు, ఎట్లా తీసుకురాగలుగుతారంటే వాళ్ళు ఏం చెప్పిండ్రు, మేము కడుపు కట్టుకుంటాం 6 నెలలు, లేకుంటే మాకు చాలా విజ్ఞానం ఉంది, మేము ఆర్థికపరమైనటువంటి విశ్లేషణ మాకుంది కాబట్టి ఇది ఒక సమస్యనే కాదని చెప్పింది కదా. మరి ఇవాళ కడుపు కట్టుకున్నారా, కడుపు తెలిసిందా భరత్ గారు? ఇవాళ ఉద్యోగుల మీద వాడు ఎందుకు ఏడుస్తారు? ఉద్యోగులకు రావాల్సినటువంటి డిఏ అడిగితే మీరు ప్రజలకు ఉద్యోగులకు మధ్య యుద్ధం పెడతారా భరత్ గారు? ఇది కరెక్టేనా? ఎక్కడైనా ప్రజలు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్యోగులు కోరుకుంటారు. ఉద్యోగులు పేద బిడ్డలు కాదా? ఉద్యోగులందరూ పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదా? సరే, అప్పుడు పేద బిడ్డలు కానీ ఇప్పుడు ఓకే కదా, ఇప్పుడు మిడిల్ క్లాస్ కదా. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉద్యోగికి అంటే నేను మళ్ళీ చెప్తున్నా, డిస్క్లైమర్, నేను ఉద్యోగి కొడుకునే, మా నాన్న గవర్నమెంట్ టీచర్, రిటైర్డ్ పెన్షన్. ఇప్పుడున్న మా యాంకర్ కూడా మేము ఇద్దరం ఉద్యోగుల ఏమంటారు, నేను కుమారుణ్ణి, ఆమె పెన్షనర్ కుమార్తె, పెన్షనర్ కుమారుణ్ణి. మేము డిస్క్లైమర్, కానీ నేను కామన్ పబ్లిక్ తరపున క్వశ్చన్ అడగాలి కాబట్టి అడుగుతున్నా. మిగతా వాళ్ళకంటే సామాజిక పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగ్గా ఉన్నట్టే కదా ఉద్యోగులు అంటే. మినిమం వేతనం ఉంది కదా. ఇట్లా అంటున్నారు కదా, మరి సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం ఇవి సమానమైతే భరత్ గారు కావు. 150 ఎకరాలు ఎందుకు, ఓనికి ఎకరం ఎందుకు, ఓనికి 50 కోట్ల విలువైనటువంటి భవనం ఎందుకు, ఇంకోనికి పూరి కుడిసేందుకు? ఇవి పరిష్కరించాలి కదా ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల మధ్య నేను నిన్న చెప్పాను, ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల మధ్య వేతనాల్లో కూడా అంత డిఫరెన్స్ ఉండకూడదు కదా. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగుల మధ్య వేతనాల్లో చాలా డిఫరెన్స్ ఉంది. ప్రైవేట్ రంగంలో 1/4 సేమ్ పని చేసిన వాళ్ళకి 1/4, 1/3 కూడా రావట్లేదు, ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. మిగతా ఫీల్డ్ లో శ్రమ దోపిడీ జరుగుతుంది. అది ఉన్నంత కాలం ఉద్యోగుల మీద ఈర్ష్య, అసూయ అన్నది ఉంటుంది, పెరుగుతుంది. మీరు లక్షలు జీతాలు తీసుకుంటానని అంటారు మిమ్మల్ని. అవును, నేననకపోయినా నేనంటుంది కాదు, సమాజంలో ఉన్న వాళ్ళు పక్క వాళ్ళే అంటారు కదా. మళ్ళీ అటువంటిప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పని చేయాలి, ఎందుకు నియామకం చేసుకోవాలనేటువంటి విషయాలు ప్రభుత్వాలు ఆలోచించాలి. అంటే ఈ క్వశ్చన్ రేజ్ అవుతుందంటారా, ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగంలో తారతమ్యాలు కనుక తగ్గితే కనుక బాగుంటుంది అంటారా? ఎగ్జాంపుల్ టీచరే చెప్తాం, ప్రభుత్వ టీచర్ కు ప్రైవేట్ టీచర్ కి 1/4 మాత్రమే ఉన్న పరిస్థితి. ఇప్పుడు నేను ఏమంటున్నా భరత్ గారు, దానిలో నేను నిన్న కూడా రేజ్ చేశాను ఏంటంటే, ప్రైవేట్ టీచర్స్ లో ఫీజులు వసూలయ్యే దానిలో 50% జీతాలకు ఇవ్వాలి, కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇవ్వట్లేదు. దాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన డిఓలు, అక్కడ ఉన్న వాళ్ళు. శ్రీపాల్ రెడ్డి గారు మీరే చెప్పాలి. అవును సార్, జీవో 1 నేనే ప్రస్తావించిన. జియో నెంబర్ 1 అనేది గవర్నమెంట్ స్కూల్ కైనా ప్రైవేట్ స్కూల్ కైనా అదే జియో ప్రకారం స్కూల్ రికగ్నిషన్ ఇస్తారు, అదే జియో ప్రకారం వేతనాలు కూడా చెల్లించాలి, సమానంగా చెల్లించాలి. విద్యాశాఖనే చేయట్లేదు, ప్రైవేట్ టీచర్స్ కూడా మీకు ఓటేశారు, వాళ్ళ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. తప్పకుండా వాళ్ళకి కనీస వేతనం అనేది రావాలనేది, దాంతో పాటు హెల్త్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది నా ప్రతిపాదన ఉన్నది. ప్రభుత్వం దగ్గర తప్పకుండా ఇప్పిస్తాను దాన్ని. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ ఆల్సో ఫేసింగ్ క్రైసిస్. ఎందుకంటే డిఎస్సి ద్వారా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది.
ఇక్కడ 2 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు స్టేట్ లో. కొన్నేమో లో బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడనేమో మేనేజ్మెంట్లు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కార్పొరేట్ స్కూళ్లలోనేమో ఎంప్లాయీస్ పరంగా శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. ఎక్కువ మొత్తంలో ఫీజులు కలెక్ట్ చేస్తా ఉన్నారు, ఎక్కువ శాలరీ ఇచ్చినట్టు చూపిస్తున్నారు, కానీ వాళ్ళకి ఇచ్చేది తక్కువ. అంటే ఇక్కడ ఉద్యోగులను ఒక రకంగా మోసం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం అంటే నాట్ ఓన్లీ డిఓ ఎంఈఓ అందరూ, సీఎం దగ్గర నుంచి విద్యాశాఖ మంత్రి దగ్గర నుంచి అందరూ కూడా ప్రభుత్వంలో కాగితాల పరంగా కాకుండా ఎన్ఫోర్స్ చేయాలి, వసూలు 50% టీచర్లకు వచ్చేలా చూస్తే అమలు అనేది చట్టం ఉంది, అమలు చేయాల్సింది మరి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులే కదా, దాన్ని మనమే చేయాల్సింది. అవును, తప్పదు. ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ తరఫున నేను వాయిస్ వినిపిస్తున్నా, వాళ్ళకి న్యాయం జరగాలి. మిగతా ప్రైవేట్ రెవెన్యూ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి చెప్తున్నా మెజారిటీ. ఎందుకంటే 2 లక్షల మంది టీచర్లు ప్రభుత్వంలో ఉంటే ప్రైవేట్ టీచర్స్ 4-5 లక్షలు ఉంటారా, ఎక్కువ ఉంటారా? శ్రీపాల్ తక్కువ ఉంటుంది సార్. ఆ ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రైవేట్ లో పిల్లలు ఎక్కువ ఉన్నారు కదా. పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ టీచర్ల సంఖ్య చూస్తే ఇప్పుడు 1,40,000 గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు. ప్రైవేట్ అంటే హై స్కూల్ స్టాండర్డ్ ప్రైవేట్ వాళ్ళే. నేను టీచర్స్ అనే లెక్చరర్స్ కూడా నారాయణ, శ్రీ చైతన్య ఓన్లీ ఐఐటి చెప్పే వాళ్ళకే ఎక్కువ సాలరీస్, మిగతా పాపం ట్యూటర్స్ కి వాళ్ళకు పని దోపిడి, శ్రమ దోపిడి. ఇప్పుడు మీరు హైదరాబాద్ నగరంలో చూసుకుంటే భరత్ గారు 10 స్కూళ్లు గవర్నమెంట్ ఉంటే 100 స్కూళ్లు ప్రైవేట్ ఉన్నాయి. అవును, ఎట్లా రేషియో ఎక్కువ ఉంటది ప్రభుత్వ స్కూళ్ల కంటే. అంటే మనకంటే శ్రీపాల్ రెడ్డి గారు బెటర్ నో, ఎందుకంటే ఆయన అంటే హైదరాబాద్ లో తర్వాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఈ సంఖ్య ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ రూరల్ లో చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్ చాలా తక్కువ ఉంటాయి. ప్రైవేట్ టీచర్ల బాధనైతే వర్ణనాతీతం. నిజంగా వాళ్ళకి హెల్త్ స్కీమ్ అయితే ఉండాలి. చాలా సార్, అసలు లాక్డౌన్ అప్పుడైతే చాలా ఇబ్బంది పడ్డారు. పాప ట్రస్మా శేఖర్ రావు వాళ్ళు కలిసి అప్పుడు 1-2 నెలలు ఇప్పించారు. నేను ఎందుకు ఓన్లీ ప్రైవేట్ టీచర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు అందరు సాఫ్ట్వేర్ ఫార్మా చదివితే టీచింగ్ ఫీల్డ్ కి ఎవరు రాకపోతే ఎట్లా సార్? విద్యార్థులకు చదువు చెప్పేది ఎట్లా కదా? అవును, టీచింగ్ ఫీల్డ్ లోకి రావాలండి, టీచర్లే కదా డాక్టర్లు, ఇంజనీర్లు అందరినీ తయారు చేసేది. అవును, మొత్తం దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది ఓ మహానుభావుడు చెప్పాడు. అవును, కొఠారి కమిషన్ చెప్పింది దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని. కానీ తరగతి గదిలో చెప్పేందుకు ఇవాళ క్వాలిఫైడ్ వాళ్ళు రావట్లేదు. అందరు సాఫ్ట్వేర్ పోదాం, డాక్టర్ పోదాం అనుకుంటున్నారు తప్ప టీచింగ్ ఫీల్డ్ పోతాం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు చాలా తక్కువ. ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సీలో మెగా డిఎస్సీ ఉంటుండే. నా చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు 30,000, 50,000 సర్వశిక్ష అభియాన్ పోస్టులు వేసేది. ఇప్పుడు 5,000, 6,000కే మెగా డిఎస్సీ అంటారు. సో ఆ ఉద్యోగాలు తక్కువైనాయి కాబట్టి టీచింగ్ ఫీల్డ్కి రావట్లేదు. సో ప్రైవేట్ టీచింగ్ ఫీల్డ్ లో ప్రైవేట్ టీచర్స్ గా ముందుకొచ్చి వాళ్ళ గౌరవ వేతనాలు పెరుగుతేనే సమాజం బాగుపడుతుంది. తెలంగాణలో క్వాలిఫైడ్ వాళ్ళు వస్తారు, ఎందుకంటే ఎక్కువ మంది ప్రైవేట్ లో కూడా చదువుతున్నారు కాబట్టి. అవునా, మీరు ఇప్పుడు ఈ సందర్భం మీరు అన్నారు కాబట్టి చెప్తున్న ఒక వాస్తవ విషయము మీకు కూడా తెలిసి ఉండాలి. 2005 తర్వాత ఇప్పుడు అంటే 2025 ఈ 20 సంవత్సరాలలో మనకి యాక్చువల్ గా మీరు అన్నారు కదా క్వాలిఫైడ్ టీచర్స్ కావాలని. యాక్చువల్ గా టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ 10 జిల్లాలలో అంటే పాత జిల్లాలలో 10 ఉన్నాయి. దాంతో పాటుగా బిఎడ్ కాలేజీలు ఉన్నాయి. అంటే టీచర్స్ తయారు చేయాల్సినటువంటి కాలేజీలు ఇవి. డిఎడ్ బిఎడ్ ఈ కళాశాలల్లోనే టీచర్లు లేరు. టీచర్లను తయారు చేయడానికే టీచర్లు లేరు. ఒక 20 సంవత్సరాల నుంచి సర్వీస్ లేకపోవడం ఇది ఒక పెద్ద విద్యా వ్యవస్థకి ఇది పెను ప్రమాదం. అయితే దీని అంతటికి కూడా పరిష్కారం కావాలంటే యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ కావాలనేది అడుగుతున్నాం. సరే, మరి జిల్లా పరిషత్ ఎన్నికలు అయిన తర్వాత చేస్తామని దీని గురించి సపరేట్ గా చర్చించాలి. నేను సపరేట్ గా డెఫినెట్ గా సమయం ఉన్నప్పుడు ప్రైవేట్ టీచర్స్ విద్యారంగం గురించి ఎక్స్క్లూజివ్, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఎక్స్క్లూజివ్ చర్చ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ రంగంలో టీచర్స్ కూడా ప్రభుత్వ రంగంలో ఎట్లీస్ట్ సమానం రాకుండా దాని సగం లేదా ఇప్పుడు 1/4 వస్తుంది, సగం వచ్చినా సరే ఎక్కువ మంది టీచర్లు టీచింగ్ ఫీల్డ్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రైవేట్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు,
అక్కడ కూడా క్వాలిఫైడ్ టీచర్స్, మంచి టీచర్స్ రావాలంటే అక్కడ శ్రమ దోపిడీ జరగకూడదు. దాని గురించి సెపరేట్ గా జీ తెలుగు న్యూస్ తరపున మేము డిస్కషన్ కూడా పెడతాం, ఎందుకంటే అది ఈ టాపిక్ దీంతో అది కాదు కాబట్టి. సో ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు వ్యూస్ చెప్పండి దేవప్రసాద్ గారు. భరత్ గారు నిన్న కేబినెట్ సమావేశం అయితే ప్రాథమిక సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఒక హెల్త్ స్కీమ్ విషయంలో తప్ప ఏ పరిష్కారం మాకు కాలేదనేటువంటి భావనతో, ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి కొత్తగా రిటైర్ అయినటువంటి వాళ్ళు, పెన్షనర్లు పెద్ద ఎత్తున కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి కనీసం 3 DAలు వచ్చే విధంగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మళ్ళీ, అంటే ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం డెఫినెట్ గా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను గుర్తించినందుకు మా వారికి కృతజ్ఞతలు చెప్తూనే 3 DAలు ఇచ్చే విధంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి అట్లాగే మిగతా అంశాల మీద కూడా సానుకూల వైఖరి ప్రదర్శించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. భరత్ గారు. సార్ నిన్న యావత్తు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా క్యాబినెట్ వైపే చూశారు సార్. ఎందుకంటే మాకు 2 DAలు వస్తాయా 3 DAలు వస్తాయా అనే ఉద్దేశంతో అందరూ ఎంతో ఆశగా చూసిండ్రు. కానీ ప్రకటన మాత్రం వచ్చే వారికి అంత నిరాశకు లోనైంది. ఎందుకంటే కనీసం అట్లీస్ట్ 2 DAలు వస్తాయి అనేది చాలా మంది ఆశపడిరు. 90% అన్హ్యాపీ మన పోల్ ప్రకారం. రెండు ప్రకటించినప్పటికీ ఒకటి ఇవ్వనట్టు లెక్క. 6 months అంటే రేపు జూన్ లో ఇంకొక DA ప్రకటించవలసి ఉంటుంది సార్, మళ్ళా పెండింగ్ చేయము. కాబట్టి దాని చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వాస్తవానికి ఏంటి అంటే ఒక్కటి మాత్రం మనం గమనించవలసింది ఒకటి ఏంటి అంటే, నేను మొత్తం క్యాబినెట్ అంతా ఉద్యోగుల సమస్యలపై, ఈ సమస్యలు ఎట్లా తీర్చుదాం, సమస్యలు ఎట్లా అన్న ఉద్దేశంతో ఒక మీటింగ్ కావడము, నిజంగా సమస్యను తీర్చుదామన్న ఒక ఆలోచన ఉండడము ఈ ప్రభుత్వానికి కాకుండా అవుట్కమ్ ఎంత ఇంపార్టెంట్. వాళ్ళ లోపల 6 గంటలు ఏదో చర్చించారా లేదా అంటే కొంతవరకు చేస్తాము అన్న ఒక ఆలోచనతో ఉండడం ఒకటి ఆనందం సార్. ఎందుకంటే దాన్ని కొంచెం సానుకూలంగా తీసుకోవాలి. శ్రీపాల్ రెడ్డి గారు కట్టారు. చెప్పండి శ్రీపాల్ రెడ్డి. ఫైనల్ రియాక్షన్ ఏమీ లేదు. అంటే వాస్తవంగా DAలు పెండింగ్ ఉన్నాయి, అవి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సరే, ఈ రోజు ఒక DA ఇచ్చి నాకు చెప్పిన విషయం ఏంటంటే అతి త్వరలోనే మరొక DA కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సరే, అట్లా 2 DAలు ఒకేసారి కనుక రిలీజ్ చేస్తే బాగుండేది, అది మేము అనుకున్నాము. అయితే ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాసరావు గారు మాట్లాడింది, తర్వాత విఠల్ గారు మాట్లాడిన దాని ప్రకారం కూడా ఏంటంటే ఈ DA అనేది సరే ఇప్పుడు 2 పెండింగ్ తోటి 2017-2023 వరకు అయిపోతా ఉన్నాయి. సో ఇప్పుడు PRCని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్ గా అన్ని DAలు కూడా ఇవ్వాల్సి వస్తుంది, కొత్త PRC ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. అదే మా నాయకులు చెప్పినట్టు మరి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పదే చెప్పారు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్థికంగా పరిస్థితులు మెరుగవుతాయి, వనరులు సమకూర్చుకుంటామన్నారు. ఆ యొక్క ఆశాభావంతో ఉన్నాము. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఆల్రెడీ, అది ఉంది. సో చూడాలి. అంటే కార్యాచరణ అయితే ప్రకటించారు December 9th రెహనా, సారీ December 9th జూన్ 9th, ఇంకా 3 రోజులే ఉంది. మరి అంటే పోల్లో అయితే మనకి 90% సాటిస్ఫాక్షన్ లేరు, బట్ సంఘాల నేతలు అయితే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నట్టు లైక్ ఓకే అర్థం చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మన సంఘాల నేతలు ఎట్లా ఉంటారంటే అడకత్తెరలో పోక చెక్కలాగా తప్పదు కదా, గవర్నమెంట్ తో మంచి సంబంధాలు మెయింటైన్ చేయకపోతే గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. నాయకులకు ఒక్కరోజు సంబంధాలు తెగిపోయేది కాదు కదా సార్, ఎప్పుడు సంబంధాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సంఘ నాయకులు ఏం ప్రాబ్లం ఉంటుందంటే మన గవర్నమెంట్ తో మంచి సంబంధం, ఇంకా 3.5 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు తిడితే గనక పని చేయరు, మెల్లగుండి పని చేయించుకోవాలి. ఇట్లా వాళ్ళ వ్యవహారశైలి ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సంఘ నాయకుల్ని కూడా వాళ్ళ తిట్లకు రెడీ ఉండాల్సిందే. దాని ఏమంటారంటే అడకత్తెరలో పోక చెక్క. తెలంగాణ రెండింటి మధ్యలో అటు ఉద్యోగులు ఇటు ప్రభుత్వం మధ్య నలుగుతారు. ఆబ్వియస్లీ తిట్లు పడేందుకు రెడీ ఉంటేనే సంఘ నేతలుగా రెడీ ఉండాలి, అంతేనా? సో చూద్దాం 9th మరి ధర్నా ఉంటుందా లేదా. మోస్ట్లీ ఉండకపోవచ్చు, ఎందుకంటే రేవంత్ రెడ్డి కలుస్తా అని చెప్తున్నారు కాబట్టి చూడాలి. జగదీశ్వర్ రావు గారు, తర్వాత
మారం జగదీశ్వర్ గారు ప్లస్ ఏలూరు శ్రీనివాసరావు గారు, ఎందుకంటే వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ లచ్చిరెడ్డి గారు వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో మొత్తానికి చూడాల్సింది రేనా. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ డిబేట్. స్టేట్